ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. శంకరాభరణం సినిమా తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీ చరిత్రలో కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మిగిలిపోతుంది. ఫస్ట్ మూవీ అది. నూతన తార కూడా భలే పడింది. రాజ్యలక్ష్మి అనేది నూతన తార అని పడింది. ఆయనకి ఒక 15-16 సంవత్సరాలైన అమాయకమైన శారద కావాలి. రాజ్యలక్ష్మి గారు శారదా క్యారెక్టర్ని ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా? నా నిజ జీవితంలో అలాగే ఉండేదాన్ని. నేను ఇలాగే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది. రష్యన్ సబ్ టైటిల్స్ తో కూడా ఈ సినిమా ఆడింది. వాళ్ళు తీసినప్పుడు అలా ఐ డోంట్ థింక్ సో అలా తీసుకుంటారు. వాళ్ళు మంచి సినిమా తీద్దాం అను. మీరు ఆ ఫస్ట్ సామజీవర గమన కూర్చున్నప్పుడు అదేదో మీరు అలా తన్వయత్వంలో పాడుతూ ఉంటారు. ఆ తర్వాత మధ్యలో ఒక ఇమాజినేషన్ వస్తుంది. విశ్వనాథ్ గారిలో గొప్పతనం ఏంటంటే కొత్త దాన్ని ఏమి తెలియదు. బాలకృష్ణ గారి సినిమాలో కూడా చేశారు. అవును, రౌడీ రాముడు కొంటే కృష్ణను థర్డ్ మూవీ నాది. రామారావు గారితో కాంబినేషన్ ఉండేవి. మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా? నేను సిగ్గుపడతలేదు, న్యాచురల్ గానే ఉంటుంది. బాగా 1980s 90s లో సినిమాలు అంటే రీయూనియన్లు అవుతూ ఉంటాయి కదా, అక్కడ ఎందుకు రాజ్యలక్ష్మి గారు కనిపించారు? నన్ను ఎవరు పిలవలేదు. ఒకటి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకి సంబంధించి గతంలో మీటూ మూమెంట్, కాస్టింగ్ కౌచ్ మూమెంట్, ఇలాంటివి అడ్జస్టింగ్లు, కాంప్రమైజులు ఇలాంటివన్నీ ఉండేవి. వయసులో ఉన్న ఒక ఆడపిల్లని ఎవరైనా ఇష్టపడతారు. ఇప్పుడు సినిమాల్లో అరే వీళ్ళతో చేస్తుంటే బాగుండేది, వీళ్ళతో చేయలేకపోయానే, ఆ మూవీ చేస్తుంటే బాగుండేది, అవన్నీ వస్తుంటాయి. కానీ నేను తెలుగు డైరెక్టర్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. శంకరాభరణం సినిమా తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీ చరిత్రలో కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మిగిలిపోతుంది. ప్రతిసారి శంకరాభరణం పేరు వినగానే అందులో ఉన్నటువంటి పాటలు, సీన్స్, నటీనటులు అందరూ కళ్ళ ముందుంటారు. ఎగ్జాక్ట్గా నా కళ్ళ ముందు, నా ముందు కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. శంకరాభరణాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి శారదా ఉరఫ్ రాజ్యలక్ష్మి గారు మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు మీరు? ఇలా ఉన్నాను. చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. నేను శంకరాభరణంలో ఎలా అయితే ఒక చబ్బీగా, ఒక అమాయకురాలుగా కనిపించేటువంటి రాజ్యలక్ష్మి శారదా గారు ఎలా ఉన్నారో ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మూవీ అది నూతన తార కూడా భలే పడింది. రాజ్యలక్ష్మి అనేది నూతన తార అని పడింది. అప్పటికి మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారు. అంతేనమ్మా. అంతే, 10th క్లాస్ కాగానే సినిమాల్లోకి వెళ్ళాలి అనిపించింది. అందులోనూ విశ్వనాథ్ గారి సినిమా. విశ్వనాథ్ గారి సినిమా అనగానే ఆయన బోల్డ్ అన్ని చెక్ చేస్తారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉండాలి, లేకపోతే ఇలాంటి ఫీచర్స్ ఉండాలి, ఇలాగే లంగావణి వేసుకొని ఉండాలి, ఇలాంటి జడ ఉండాలి, ఇలాంటివన్నీ చూస్తారు కదా. సో రాజ్యలక్ష్మి గారిలో ఏం చూసారు? ఇలా రాజ్యలక్ష్మి గారు మీరు చెప్పిన అన్నీ చూస్తారు. ఆయనకి ఒక 15-16 సంవత్సరాలైన అమాయకమైన శారద కావాలి. పెద్ద కళ్ళు, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, చూడంగానే చాలా అమాయకురాలు. ఇలాంటి ఒక అమ్మాయి మనం కనలేకపోయినా కనీసం మన ఇంటి కోడలైనా కావాలి అనుకునేంత అమాయకురాలు చూసారు ఆయన నాలో. చూసి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఆడిషన్స్ కానీ మీకు ఏదో ఫ్లోర్ టెస్ట్లు ఇట్లాంటివి కూడా ఏం పెట్టలేదు అసలు? అలా ఏమీ చెప్పలేదు. కానీ ఆయన ఏం చేశారంటే, నీకు తెలిసింది ఏదన్నా చెప్పు, ఒక డైలాగు ఎక్కడన్నా చూసిందో విందో అన్నారు. అంటే ఎందుకు అలా అడిగారా అని నాకు తెలియలేదు. నాకు చాలా భయస్తురాలు, నేను చాలా భయస్తురాలని. నాకు సరే ఏం చేయాలి అంటే ఏదో చెప్పేశాను. ఏదో ఒక 4 లైన్లు చెప్పాయి, గుర్తులేదు. ఏదో 4 లైన్లు నాకు వచ్చినాయి. ఏదో వాగేశారంటారే, అలా వాగేశాను అంటే ఆయన వచ్చి నవ్వేసి అన్నారు, నీ యాక్టింగ్ కోసం దేనికోసం నేను ఇప్పుడు నిన్ను అడగలేదు, నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడతావు అని చెప్పాను ఉద్దేశంతో నేను అడిగాను. పర్వాలేదు ధైర్యంగానే చెప్పావు అన్నారు. అనేస్తే ఓకే ఇది శారద క్యారెక్టరు, నీకు ఇష్టమేనమ్మా చేస్తావా అన్నారు. ఆయన అలా అడగటమే గొప్ప కదా
అలాగే సార్ అన్నాను. అంటే నెక్స్ట్ డే బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోయాం షూటింగ్‌కి. హ్మ్. అంటే లాస్ట్ మినిట్‌లో సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్ నేను. అవునా? అంతకుముందు చాలామంది అనుకున్నారు. ఆ క్యారెక్టర్ నాకు రాసుంటే ఎవరికెందుకెళ్తుంది? అవును కదా! అందుకోసం నాకే కుదిరింది. హ్మ్. నెక్స్ట్ డే బయలుదేరి మేమందరం రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి వెంటనే మా ఫ్యామిలీతోనే స్టార్ట్ చేశారు షూటు. హ్మ్. అంటే ఫస్ట్ డే వచ్చి 'సామజవర్గంన' సాంగ్ 'పెళ్లి చూపుల' సీను. ఓహ్! ఫస్ట్ డే దాంతో స్టార్ట్ చేసారా? దాంతోనే స్టార్ట్ చేశారు. ఆయనకేంటంటే ఫస్ట్ టైమ్ కొత్త అమ్మాయి. ఆ అమ్మాయికి దేవుడి ఆశీర్వచనాలు కావాలి అని ఒక తులసి చోట చుట్టూ తిరిగేట్టు ఒక షాట్ తీశారు. హ్మ్. అయితే సినిమాలో ఉండదు ఆ షాటు. హ్మ్. నాకు ఫస్ట్ తీసిన షాటు. ఆ తర్వాత చీర కట్టుకొని రమ్మా అన్నారు. నాకు చీర కట్టుకోవటం రాదు. ఎందుకంటే లంగావోణీలు వేసుకునే వయసులోనే ఉన్నాను ఇంకా. అప్పుడు మంజు భార్గవి గారు సీనియర్ ఆర్టిస్ట్. ఆవిడ అక్కడే ఉండి నేను హెల్ప్ చేస్తానులేమ్మా అన్నారు. హ్మ్. బట్ ఆ సీన్‌లో ఆ పాటలో మంజు భార్గవి గారు లేరు. లేదు లేదు. ఉన్నారు షూటింగ్‌లో ఆవిడ. షూటింగ్‌లో ఉన్నారు. కానీ అంటే ఊరికనే ఉన్నారక్కడ. హ్మ్. ఆవిడ నా హెల్ప్ చేస్తాను అన్నారు. సరే అని చెప్పి ఆవిడ చక్కగా అందంగా చీర కట్టారు. హ్మ్. నన్ను అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పెళ్లి చూపులు కూర్చోబెట్టి తంబూరు చేతికిచ్చారు. హ్మ్. అదనమాట నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. మేము శారద అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్‌లో ఎలా అయితే కనిపిస్తారో అక్కడి నుంచి ఉందేమో అనుకున్నాం. కాదు. లేదు లేదు. ఫస్ట్ ఎందుకంటే అప్పుడంతా సీనియర్ ఆర్టిస్టులు చంద్రమోహన్ గారు, నిర్మలమ్మ గారు. నిర్మలమ్మ గారు, అల్లు రమణ గారు వీళ్ళందరూ వాళ్ళ డేట్లున్నాయి. ఇప్పుడైతే మాకు తెలుసు కానీ ఆ రోజుల్లో మాకు తెలీదు. ఎందుకు అది తీశారు అని. హ్మ్. ఆహ్, ఆళ్ళందరూ ఉండటంతోటి పెళ్లి చూపుల సీన్ తీశారు. హ్మ్. అది తీసింది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సీన్స్. లైక్ తులసి రావటం నా దగ్గరికి. హ్మ్. తులసి అంటే అది అది ఆ ఆ క్యారెక్టర్ బాబు. క్యారెక్టర్. హ్మ్. తను రావటం మా ఇంట్లో సీన్స్ అయన్నీ తీశారు. శంకర్. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్‌లో మేము అన్నవరం వెళ్ళి ఆ చెంబు పడేసే సీను హ్మ్. అదంతా అన్నవరం మరచెంబు. వచ్చేసి మరచెంబు సీను అదంతా సెకండ్ షెడ్యూల్‌లో చేసాం. మీరు రాజ్యలక్ష్మి గారు ఫస్ట్ సినిమాలో వచ్చినప్పుడు 'నూతన తార' అనుకున్నప్పుడు అప్పటికే గ్లామరస్ కమర్షియల్ సినిమాలనేవి బోలెడ్ అన్ని ఉన్నాయి. బట్ మిమ్మల్ని ఓవరాల్‌గా చూస్తే మా ఇంట్లో ఒక అమ్మాయి అన్నట్టుగా కానీ ఇప్పటి లాంగ్వేజ్‌లో చెప్పుకోవాలి అంటే అంత గ్లామరస్ రోల్ కాదు. ఒక డీ గ్లామర్ రోల్ లాంటిదే కదా! ఏమో అయ్యో! మీరు అన్నారంటే అయ్యుండొచ్చేమో. యూ చెప్పండి. యూజువల్‌గా మనం ఏదైనా ఒక ఇంట్రడక్షన్స్ దాంట్లో ఒక సినిమాలో ఉన్నారు అనుకుంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'నూతన తార' అనగానే ఏమోనండి. మేబీ ఇప్పుడు అలా అయ్యుండొచ్చేమో. మా టైంలో అలా ఏమి లేదే. హ్మ్. అప్పుడు ఆర్టిస్ట్ లాగే చూసారు. అందులో విశ్వనాథ్ గారు ఇంట్రొడ్యూస్ అవును. చేశారు. ఇంతకంటే ఇంకా ఏమి కావాలి. అందులో ఆ క్యారెక్టర్ శారద అంటే శంకరాభరణం రిలీజ్ అయ్యి 45 ఇయర్స్ అయింది. ఈ అవును. రోజుకి శంకరాభరణం గురించి మాట్లాడుకుంటున్నారు. నా క్యారెక్టర్ గురించి. ఇప్పటికి శారద అంటున్నారు నన్ను. హ్మ్. ఇప్పటికి సామజవర్గమ పాడుతున్నారు. అది డీగ్లామర్ అని ఎందుకు అనుకుంటాం? అంత హ్మ్. అద్భుతమైన క్యారెక్టర్, అంత గొప్ప డైరెక్టర్ దీంట్లో వచ్చి బయటకొచ్చిన వాళ్ళు అద్భుతమైన సినిమా. అది డీగ్లామర్ ఏం కాదు. ఆ హ్మ్. గ్లామర్ ఆ క్యారెక్టర్‌కి అది గ్లామర్. అవును. చాలా అంటే అందంగా మీరన్నట్టు మోడర్న్ డ్రెసెస్ వేస్తే గ్లామర్ కాదు. అవును. అదేవి కాదు. అందులో మేబీ ఈ జనరేషన్ కొంచెం మార్పుంది గాబట్టి, మా టైంలో వచ్చి మోడర్న్ క్యారెక్టర్‌లు నేనే చేశాను. కానీ ఆ క్యారెక్టర్‌కి అదే యాప్ట్ ఇంక అంతే. దానికి హ్మ్. సెకండ్ థాట్ లేదు ఆ క్యారెక్టర్‌కి. సో, రాజ్యలక్ష్మి గారు శారద క్యారెక్టర్‌ని ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళా నిజ జీవితంలో కూడా? నా నిజ జీవితంలో అలాగే ఉండేదాన్ని. నేను ఇలాగే లంగావోణీలు వేసుకునేదాన్ని. అలాగే నాకు ఓన్ హెయిర్ అంత పెద్దది. హ్మ్. అలాగే అమాయకంగా ఉండేదాన్ని. విశ్వనాథ్ గారు ఎక్కువ మాట్లాడేదాన్ని కూడా కాదు. అవునా? విశ్వనాథ్ గారు పిలిచారు. వెళ్ళాలి. ఎలా వెళ్లారు మీరు? అంటే మాది సొంత ఊరు తెనాలి. హ్మ్. మా తెనాలి అంటే మీకు తెలిసే ఉంటుంది. ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. అవును. ఎందుకంటే చాలా అందమైన నటీమణులు, అందరూ పేరు అక్కడి నుంచే గొప్ప ఉన్న వచ్చారు. నటీమణులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ దీంట్లో నుంచి నేను జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్‌కి బాగా ఫ్రెండ్ అనుకుంటాను. ఆయన ఓహ్! అన్నారంట, "మీ ఊర్లో ఆర్టిస్టులు బోలెడు మంది తక్కువేంటి బాబు, ఇట్లాగ విశ్వనాథ్ గారు ఒక అమ్మాయిని చూస్తున్నారు. ఎవరైనా తెలిసినోళ్ళుంటే చెప్పండి" అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది. మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ యాక్ట్ చేయడం. సరేనని చెప్పి సరే ట్రై చేద్దాము. హ్మ్. భగవంతుడేమో ఆశీర్వదిస్తాడో చూద్దామని మేము చెన్నైకొచ్చాము. అంటే ఆ రోజుల్లో మద్రాసుకొచ్చాము. ఆ రోజుల్లో మద్రాసు కదా అది. అవును. దానికి వెళ్లి విశ్వనాథ్ గారిని కలవటం, ఆయన చూడటం, తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూసారు. ఓహ్! ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కూడా అందరూ. ఆ ఓన్లీ రోజుల్లో ప్రొడ్యూసరే కాదు. ఆహా! ప్రొడ్యూసర్ కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చూసారు. ఓకే. హ్మ్. చూసారు. చూసిన తర్వాత వాళ్ళకందరికీ ఇంప్రెస్ కనిపించి మళ్ళీ విశ్వనాథ్ గారు ఒకసారి చూసి ఓకే చేసేసాం. హ్మ్. అంతే పెద్దగా ఫోటోషూట్‌లో లేకపోతే ఏంటి ఆయనకి ఒక ఏం చెప్తారు ఒక ఇదుంది.
వ్యూ ఉంది. ఎలాగో ఒక ఆర్టిస్ట్‌ని ఒకటి చూస్తే ఈ క్యారెక్టర్‌కి వీడు సూట్ అవుతారా అన్నది ఆయనకుంది. అందులో నేను అలాగే ఉండేసరికి నేను సూట్ అవుతానని ఆయనకి నమ్మకం. దట్ వితౌట్ మేకప్ మూవీ. హ్మ్. హ్మ్. అందుకోసం మేము బయట ఎలా ఉన్నామో సినిమాలో కూడా అలాగే ఉండేవాళ్ళం. నో మేకప్ కదా సినిమాలో. అవును. అసలు లేదు. మేకప్ మేకప్ లేదు. లేదు. ఎందుకంటే బాలు మహేంద్ర గారి కెమెరాలో మేకప్ ఉండదు. సో, ఇప్పుడు తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఆడిషన్ కాదు. వెరీ ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు చూసినప్పుడు కూడా మీరు లంగా ఓణిలో అలాగే వెళ్ళిపోయారు. అలాగే ఉన్నాను. మేము మేకప్‌లు మాకు లిప్‌స్టిక్‌లు ఏసుకోవటం అయన్నీ కూడా అప్పుడేమీ తెలీదు. నేను హ్మ్. వెళ్ళింది ఒక తెనాలి అన్న ఒక సాధారణ ఊరు నుంచి. హ్మ్. అందుకోసం ఆయనకి నచ్చాను కూడా. ఎందుకంటే మామూలుగా ఇంట్లో మీరు చెప్పారు చూసారు మన పక్కింటి పిల్ల ఎలా ఉంటుంది అని. అలాగే ఉండేదాన్ని. ఆయనకి కావాల్సింది కూడా అదే క్యారెక్టర్. దాంతో పెద్ద ఇంకెందుకు చూడాలి ఈ అమ్మాయికి ఏం ఫోటోలు తీసినా ఇలాగే ఉండబోతుంది అన్నది ఒక దీనితోటి ఆయన హ్మ్. ఓకే అన్నారు. అట్లాగే దేవుడి దయ వల్ల ఆ సినిమా ఇంకా ఎంత సూపర్ హిట్ అయిందో మీకు చెప్పక్కర్లేదు. హ్మ్. తెలుగు ఒక్కటే కాకుండా అన్ని భాషల్లో మలయాళంలో 1 ఇయర్ ఆడింది. అవును. చెన్నైలో ఒక థియేటర్‌లో 1 ఇయర్ ఆడింది సినిమా. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌కి కూడా వెళ్ళింది. రష్యన్ సబ్‌టైటిల్స్‌తో కూడా అవును. ఈ సినిమా ఆడింది. అక్కడి దాకా వెళ్ళడము అనేది సో, మామూలుగా దానికి ఒక ఆస్కారో లేకపోతే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ ఇంటర్నేషనల్ ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా! అవన్నీ వస్తాయి అనేటువంటి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్న సినిమా అది. అది పెట్టుకున్నారు. వాళ్ళు తీసినప్పుడు అలా ఐ డోంట్ థింక్ సో అలా తీసుండరు. వాళ్ళు ఒక మంచి తీయలేదు. సినిమా తీద్దాం అనుకుని తీశారంతే. హ్మ్. మంచి సినిమా అది గొప్ప సినిమా అయిపోయింది. చాలా గొప్ప సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే 'శంకరాభరణం' గురించి మాట్లాడిన తర్వాతే. అందులో అది ఎలా తీశారు? ఉన్నటువంటి లీడ్ రోల్స్ అనేవి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. హీరో, హీరోయిన్‌లు లేకుంటే వాళ్ళకి డాన్సులు, ఫైట్‌లు ఇలాంటి ఒక మూస ధోరణి అనే దాంట్లో ఉన్నటువంటి హీరో అంటే 'శంకరాభరణం శంకర శాస్త్రి' గారా? ఆయన హీరోనా? ఇలా ఉండేది కదా! రిలీజింగ్ టైమ్‌లో కూడా ఎవరు కొంటారు, ఎవరు కొనరు అన్న అది కొంచెం పాపం ప్రొడ్యూసర్‌లు బాగా ఫేస్ చేశారు. ఆ కొంటమన్నది ఎన్ని ప్రివ్యూలేసేవాళ్ళంటే, నేనే ఆ సినిమాని 30, 40 సార్లు చూశాను. హ్మ్. ఎందుకండి మీకోసమా అంటే నేను చూడను. కానీ రామారావు గారు ఒక షో చూశారు. నాగేశ్వరరావు గారు ఒక షో, ఎంజీఆర్ గారు ఒక షో, శివాజీ గారు ఒక షో. అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ షో చూసినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు. "ఏముంది నువ్వు రా ఖాళీగా ఉంటే వచ్చేసేయి అందరిని చూసినట్టుంటుంది కదా!" అంటే వెళ్ళేదాన్ని. అట్లా ప్రతి వాళ్ళతో ఒక షో చూశాను నేను. హ్మ్. ఎన్ని షోలు వేసే కొందికి సినిమా అద్భుతంగా ఉంది అంతా అంటున్నారు గానీ, కొనేవాళ్ళు కొంచెం భయమేసింది వాళ్ళకి. కానీ కొన్నవాళ్ళందరూ అదృష్టవంతులే అప్పుడు. అవును. కొనటానికే కొంచెం భయపడ్డారు గానీ, కొన్న తర్వాత అందరూ అదృష్టవంతులయ్యారు. ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని ప్రొడ్యూసరు, డైరెక్టరు అనుకున్నారు. నిజంగా వాళ్ళ ధైర్యం ఆ గ్యారంటీగా. తర్వాత రిలీజ్ అవ్వకపోయేసరికి ఆ ఉండే పీరియడ్ అట్లుంది. ఉంటుందండి. అవును. అది కొంచెం ఉంటుంది. ఆ టెన్షన్ పాపం బానే పడ్డారు. తర్వాత దేవుడి దయ వల్ల మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం రాలేకపోయింది ఆ సినిమాకి. హ్మ్. దాంట్లో యాక్ట్ చేసిన నాకు కూడా మంచి ఆఫర్స్ రావటం. ఆ సినిమాతో నేను కూడా ఇటు 4 భాషల్లో ఒక పెద్ద పేరొచ్చేసింది నాకు. అందరూ నాకు పిలిచి ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వటం చేశారు. హ్మ్. ఆ 'శంకరాభరణంలో' శారద కంటే ఎక్కువగా 'శంకరాభరణం' రాజ్యలక్ష్మిగా పేరు అలా ఉండిపోయింది. ఇప్పటికి కూడా మీరు ఎన్ని సినిమాలు చేసినా, అవును. ఎన్ని భాషలు చేసినా కానీ అన్నిట్లలో కూడా 'శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు' అనడం అనేది. అవును. ఒక సినిమా పేరే ఇంటి పేరుగా ఉండిపోవడం. అసలు మరుపురాని అనుభూతులు అవన్నీ కూడా. అంతేగా మరి. ఈ రోజుకి రాజ్యలక్ష్మి, రాజ్యలక్ష్మినా? శంకర శంకరాభరణం రాజ్యలక్ష్మి అమ్మ ఎలా ఉన్నారమ్మా? బాగున్నారంట. అంటే ఫోన్‌లో ఫేస్ ఫోన్‌లో. తెలీదు కదా! అప్పుడు. హ్మ్. ఈ రోజుకి ఆ శంకరాభరణం పేరు నేను గెలుచుకోగలిగాను. అది హ్మ్. అదృష్టం నాది. మీరు ఆ ఫస్ట్ 'సామజవర గమన' కూర్చున్నప్పుడు అదేదో మీరలా తన్మయత్వంలో పాడుతూ ఉంటారు. ఆ తర్వాత మధ్యలో ఒక ఇమాజినేషన్ ఒస్తోంది. హీరోతో మీరు 'చంద్రమోహన్' గారితో ఒక డాన్స్‌లో ఇవన్నీ ఉంటారు. ఆ తర్వాత స్వరాలు తప్పు పాడతారు. ఇమ్మీడియేట్‌గా నాన్నగారు కోప్పడతారు. శారద అని అరుస్తారు. ఆ టైంలో ఇమ్మీడియేట్‌గా వెరీ ఫస్ట్ డేనే ఇవన్నీ అయ్యేసరికి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా! హ్మ్. అంటే విశ్వనాథ్ గారిలో గొప్పతనం ఏంటంటే కొత్తదాన్ని ఏమి తెలీదు ఈ అమ్మాయికి అనుకోకుండా ఓపికగా చెప్పేవారు. హ్మ్. ఒకటికి 10 సార్లు రిహార్సల్ చేయించి ఆయనకు కావాల్సిన ఎక్స్‌ప్రెషన్ తీసుకోగలిగాడు. దాంతోటి నాకు అందరూ పెద్ద సీనియర్ ఆర్టిస్టులు. ఈవెన్ సోమయాజులు గారి సినిమాలకి ఆయన కొత్త వచ్చు కానీ ఆయన పెద్ద డ్రామా ఆర్టిస్టు. ఆయనకి చాలా కమాండ్ చేశారు. ఉంది. ఇటు చూస్తే అందరూ పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు. నేనెప్పుడు జోక్ చేసేదాన్ని. తులసి నాకంటే నువ్వేనే సీనియర్‌వి అనేదాన్ని. ఎందుకంటే అది అది చైల్డ్ ఆర్టిస్ట్ కదా! చాలా చేసి అట్లాగా ప్రతి వాళ్ళు నాకంటే సీనియర్‌లే. నాకు చాలా భయంగా ఉండేది. హ్మ్. ఎందుకంటే జనరల్‌గానే నేను కొంచెం భయస్తురాలిని.
ఇక వాళ్ళతోటి నేను మాట్లాడటానికి నాకు భయమే. నాకు వర్క్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చునే దాన్ని. ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఇంకా నేను ఆయన చెప్పింది విశ్వనాథ్ గారిని చెప్పింది మాత్రం అబ్జర్వ్ చేస్తూ, ఒక గుడ్ స్టూడెంట్ లాగా నేను నేర్చుకోగలిగాను ఆయన దగ్గర. ఎవరన్నా అడిగితే నేను అదే చెప్తాను. నా గొప్పతనం కాదు. నువ్వు బాగా చేసావంటే నా గొప్పతనం కాదు. 100% ఈ రోజుకే కాదు. ఎన్ని జన్మలైతే ఆ మాట చెప్తాను. ఉమ్, ఎందుకంటే అది విశ్వనాథ్ గారు ఏం చెప్పారో నేను అదే చేశాను. అమ్మా ఇక్కడ చూడు, అలా చూసాను. ఇలా కొంచెం సిగ్గుపడు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ప్రతిదీ ఆయన నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఉమ్, అది ఒక గొప్ప ఆర్ట్. అలా ఒక ఆర్టిస్ట్ దగ్గర ఏముందో తెలుసుకొని అది తీసుకోవటం కూడా గొప్ప ఆర్ట్. అందరికీ తెలియదు అది. ఉమ్. ఆ తర్వాత ఆ తర్వాత శంకరాభరణం సినిమా తర్వాత శంకరాభరణం తర్వాత నిప్పులంటే నిజం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కదా క్యారెక్టర్. మోడ్రన్ గర్ల్. మోడ్రన్ గర్ల్. ఈసారి రాఘవేంద్ర గారు ఎంత పెద్ద డైరెక్టర్ ఆయన. ఇటు చూస్తే మీరు చెప్పిన గ్లామర్ ఫీల్డ్ అన్నీ ఉంటాయి. ఆ డైరెక్టర్. కమర్షియల్ సినిమా కమర్షియల్ మూవీ అది. దాంట్లో మురళీమోహన్ గారు ఆయనైతే గొడవ పెట్టేసేవాడు. అమ్మా ఏం మాట్లాడమ్మా, కొంచెం ఏదైనా మాట్లాడు రాజలక్ష్మి అని. మురళీమోహన్ గారా? నేను మురళీమోహన్ గారు. నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. చెప్పాను కదా నాకు కొంచెం పెద్దవాళ్ళు అంటే ఎక్స్పర్ట్ భయం. తర్వాత ఏంటి అంటే వాళ్ళందరూ నాకంటే సీనియర్స్ కదండి. ఇప్పుడంటే కొంచెం అందరూ యంగ్స్టర్స్ పిల్లలు వస్తున్నారు, హీరో హీరోయిన్స్కి అలా చేసేస్తున్నారు. ఆ రోజుల్లో మేము చేసిందంతా మాకంటే సీనియర్ ఆర్టిస్టులతోటే. ఉమ్, అది మేము చేసుకున్న అదృష్టం అంటాం. ఎందుకంటే అంతమంది సీనియర్ ఆర్టిస్టులతో చేయటం, చంద్రమోహన్ గారితో ఎవరు చేసినా కూడా అది ఏంటంటే సక్సెస్ అన్నది పేరు. చంద్రమోహన్ గారు పక్కన హీరోయిన్ చేసిన ఈ అమ్మాయి సక్సెస్ అన్న పేరు ఇండస్ట్రీలో ఉంటుంది. ఇండస్ట్రీలో ఉంది అది సెంటిమెంట్. అవును. అలాంటి సీనియర్తో యాక్ట్ చేయటం నా అదృష్టం. అందుకోసం వాళ్ళ దగ్గర ఏంటంటే మనకు కొంచెం భయంగా ఉండేది. పెద్దవాళ్ళు వీళ్ళందరూ సినిమాలో చూసి వచ్చిన దాన్ని కదా. ఉమ్. మా ఊళ్ళో తెలంగాణలో కూర్చొని థియేటర్లో కూర్చొని సినిమాలు చూసి వెళ్ళిన దాన్ని. ఎదురుగా చూసేసరికి అదే అందులో మరి. వాళ్ళ పేరుగా మీరు వాళ్ళ పేరుగా వాడితో పాటు డాన్స్ చేయాలి, వాడితో నుంచి మాట్లాడాలి, వాడితో చేయాలంటే కొంచెం కొత్తగా అనిపించేది. ఉమ్, కానీ ఈవెన్ రాఘవేంద్ర గారు కూడా ఆ కొత్తదనం పోగొట్టి జోవియల్గా ఉంటారు వాళ్ళు. విశ్వనాథ్ గారి దగ్గర అంత జోవియల్గా ఆయన ఉండేవారు కదా. ఆయన వర్కహాలిక్. వీళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా అట్ ఏ టైమ్ బాగా జోవియల్గా ఉండేవాళ్ళు. ఉమ్, దాంతో నా భయాన్ని పోగొట్టి ఇలాగ నవ్వుతూ ఏడిపిస్తూ ఓ పక్కన అదమ్మా ఇదమ్మా అనుకుంటూ అలా చేసేస్తాం ఆ సినిమా. సైమల్టేనియస్ గా చేశారు. శంకరాభరణంతో Yes, పాటుగా ఈ simultaneous నిప్పు గా లాంటి చేశారు. నిజం సైమల్టేనియస్ గా ఒక and షెడ్యూల్ గ్యాప్ అంతే. రెండు కాంట్రాస్ట్ రోల్స్ అనేవి అందులో మ్మ్. కనిపించాయి. దాన్ని ఎలా మీరు మేనేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు? ఏమో, ఇప్పుడు ఆలోచిస్తే నాకు గుర్తు రావట్లేదు. చేసేవాళ్ళం. ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అలా వచ్చేసేవాళ్ళం. శంకరాభరణంకి వస్తే అటు వెళ్తే రాఘవేంద్ర గారి స్టైల్లో ఆయన చెప్పినట్టు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. అట్లా అది కాంట్రాస్ట్గా చేసేసాము. మ్మ్. నిజంగా మీరంటే ఇప్పుడు నాకు కూడా ఆలోచన వస్తుంది. నిజమే కదా ఇలా చేసాము. ఈ రెండు సినిమాలతో పాటుగా మీరు బాలకృష్ణ గారి సినిమాలో కూడా చేశారు. అవును. రౌడీ రాముడు కొంటి కృష్ణను థర్డ్ మూవీ నాది. మ్మ్. అది ఎన్టీఆర్ గారితో. రామారావు గారితో కాంబినేషన్లు ఉండేవి. మ్మ్. అయ్యో అది ఏ జన్మలో పుణ్యం చేసుకుందాం అనుకునేవాళ్ళం. ఎందుకంటే రామారావు గారు అంటే మాకు ఒక రాముడు, కృష్ణుడు, దేవుడు. అన్ని. అలాంటి దేవుడిని ఎదురుగా చూడటం అంటేనే గొప్ప. ఆయనతో కలిసి వచ్చేయటం అంటే బాబాయ్. మ్మ్. బాలకృష్ణ గారు ఆయన చాలా జోవెల్గా ఉండేవారు. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా అలాగే ఉంటారు అనుకోండి. ఇంకా అక్కడంతా నాకు పెద్దగా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయనది నా వయసు కొంచెం అటు ఇటుగా ఉండేది. మ్మ్. ఎక్కువ పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. చాలా సరదాగా ఉండేవాడు. ఇంకా దాంతో స్టూడెంట్ క్యారెక్టర్స్ ఇద్దరం జాలీగా చేసేసాం. మ్మ్. ఇప్పుడు మీరు 3 సినిమాలకి చేస్తున్నప్పుడు వెరీ ఫస్ట్ టైం శంకరాభరణం అప్పుడు అన్ని ప్రివ్యూస్ చేశారు. అప్పుడు రామారావు గారిని చూశారు. అది గుర్తు చేసుకున్నారా? రామారావు గారిని అంతకు ముందే నేను చూశాను. Okay. ఎందుకంటే ఈ సినిమా ఆయనది ఒప్పుకున్నప్పుడు రామారావు గారిని చూసాము. ఆయన మా సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నేను వెళ్ళి ఆయన కలిశాను నెక్స్ట్ డే. మ్మ్. కలిస్తే ఆయన అన్నారు, నిన్నే సినిమా చూశానమ్మా, చాలా బాగా చేసావమ్మా అన్నారు. ఇంతకంటే గొప్ప అవార్డు నాకేముంది అనుకున్నాను. కాకపోతే మళ్ళీ వాళ్ళ సినిమాలోనే చేస్తున్నప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నారా? మిమ్మల్ని అక్కడ చూసాను మీరు చెప్పారా? నేను ఆయనతో మాట్లాడలేదు. మాట్లాడలేదా? ఏదో 2-3 మాటలు మాట్లాడితే మాకు నోట్లోంచి మాటే రాదు రామారావు గారిని చూస్తే. మ్మ్. ఆయన తెలుసు కదా. ఆయన వెళ్ళి ఆయన పలకరించినప్పుడు ఆయన మాట చెప్పారు కదా. ఆ ఒక్క మాటకే నాకు వచ్చేసి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చేసింది అప్పుడే. ఓకే. ఆ తర్వాత మురళీమోహన్ గారితో కానీ బాలకృష్ణ గారితో కానీ వెరీ రీసెంట్గా ఎప్పుడు కలిశారు? ఈ మధ్య కలిశాను. మురళీమోహన్ గారు నేను ఒక ప్రాజెక్ట్ చేశాము. తర్వాత మా అబ్బాయి పెళ్ళికి వచ్చారు. బాలకృష్ణ గారిని కూడా మా అబ్బాయి పెళ్ళికి పిలవటానికి వెళ్ళినప్పుడు కలిశాను. మ్మ్. చాలా రోజులు కలిసి
అందరినీ కలుస్తాం. ఎందుకు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాము. నేను మురళీమోహన్ గారితో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నా ఈ విషయాలు పాతయి. నా సెకండ్ మూవీ హీరో కదా ఆయన. ఫస్ట్ మూవీ చంద్రమోహన్ గారు, సెకండ్ మూవీ మురళీమోహన్ గారు, థర్డ్ మూవీ ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే బాలకృష్ణ గారు. సో హీరోయిన్ గా చేసినవి కొంచెం తక్కువే, ఎన్ని భాషలు చేసినప్పటికి కూడా మీరు. అంటే నేను తెలుగులో తక్కువ కానీ మిగతా భాషలో నేను ఎక్కువ హీరోయిన్గానే చేశాను. మలయాళంలో, కన్నడలో 5-6 మూవీస్ చేస్తాను. అన్నీ నేను హీరోయిన్గానే చేసినవి. తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్లు వచ్చేసరికి ఓకే నువ్వు చెయ్యి బాగుంటుంది. ఇప్పుడు ఊరికి మనగాడులో రాఘవేంద్ర గారి సినిమాని ఆయనే హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ క్యారెక్టర్ బాగుంటుందమ్మా నువ్వు చెయ్యి, అది చంద్రమోహన్ పక్కన బాగుంటుంది నువ్వు చెయ్యి అనేసరికి సరే డైరెక్టర్ గారి మాట కాదనలేక నేను చేయాల్సి వచ్చింది. దాంట్లో కూడా నాకు మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాలో. చంద్రమోహన్ గారి పేరు మంచి హిట్స్ ఉన్నాయి మాకు. చంద్రమోహన్ గారితో కూడా హీరోయిన్గా కూడా చాలా సినిమాలు చేశాను. శంకరాభరణం సినిమాలో అప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మీరు ఎవరెవరితో అయితే యాక్ట్ చేశారో వాళ్ళు ఎవ్వరూ ఇప్పుడు లేరు. అవును కదా. అల్లు రామలింగయ్య గారు, నిర్మలమ్మ గారు, చంద్రమోహన్ గారు, సోమయాజులు గారు, ఈవెన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరూ లేరు కదా. అప్పటికి మీరు చేసేసరికి వాళ్ళందరూ 40+, 50+లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును 60+ కూడా ఉన్నారు. ఉండొచ్చు, మాకు అంత వయసు ఇప్పుడు పెద్దగా తెలియదు కానీ మీరు అన్నట్టు ఉండొచ్చు. ఇప్పుడు కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, మీరు అన్నట్టు కెమెరామెన్ బాలు మహేంద్ర గారు ఎవరూ లేరు. కాకపోతే ఆ సినిమా మాత్రం ఎప్పటికీ అలా ఎవరి చాలు, అదే కావాలి. మనం ఉన్నా లేకపోయినా మనం ఒక జీవితంలో మళ్ళీ ఇంతమంది మీరు ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే శంకరాభరణాన్ని అదే డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే అంత గొప్పోళ్ళు. అది కావాలి కదండి. మనం ఉన్నప్పుడు ఎదురుగా మాట్లాడటం ఎవరైనా మాట్లాడతారు, మనం పోయిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకోగలుగుతున్నామంటే అది వాళ్ళ గొప్పతనమే కదా. మరి వాళ్ళంతా చరిత్ర సృష్టించారు కదా. శంకరాభరణం ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తుంది. అది మాత్రం నిజం. మొన్న ఎవరో చూశారు నాతో పాటు, మొన్న జస్ట్ ఐ థింక్ 1 వీక్ బ్యాక్ చూసినప్పుడు మీరేనా ఇంత బాగా సిగ్గుపడుతున్నారా? నేను సిగ్గుపడతలేదు, న్యాచురల్గానే ఉంటుంది మాకు. ఏదైనా గుర్తుందో డైలాగ్ అప్పుడుది? నేను మొన్ననే సినిమా చూస్తుంటాను, ఇక్కడ నాకు సినిమాలో చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. అవును, చాలా తక్కువ ఉన్నాయి. ఒకసారి విశ్వనాథ్ గారు మేమందరం 25th శంకరాభరణం 25th ఇయర్ ఫంక్షన్ తిరుపతిలో చేశారు. చేసిన తర్వాత నేను వెళ్ళాను, మంజు భార్గవి గారు వచ్చారు, నేను వెళ్ళాను, అంత అయిపోయింది. ప్రెస్ మీట్ అంతా కూడా మాట్లాడారు. ఆయన తర్వాత నాతో ఆయన ఒక మాట అన్నారు, అది నా మనసులో పడిపోయింది. మీకును చంద్రమోహన్కి అసలు సినిమాలో డైలాగ్స్ లేవు. ఆయన చెప్పిన దాకా నేను రియలైజ్ అవ్వలేదు. అంటే అసలు హీరోయిన్ అంటే లవర్స్కి ఒక డైలాగ్ కూడా లేకుండా చేసాము, కానీ ఒక థ్యాంక్స్ అన్నమాట ఉందమ్మాయి, అది కూడా లేకుండా ఉంటే బాగుండేది అన్నారు. మరచంపించినప్పుడు కదా అన్నప్పుడు నాకు అవునా, ఓకే ఓకే ఆ థ్యాంక్స్ అన్నమాట ఉంది కదా. ఆయనకి అప్పుడు వచ్చింది ఆలోచన, అంటే అందరు అడిగి ఉంటారు ప్రశ్నలు, అవును మీరు ఎందుకని వాళ్ళిద్దరికి అసలు మాటలు కూడా ఎక్కడా ఒక మాట కూడా మాట్లాడుకోరు, ఏమి చేయరు ఎట్లాగా అన్నప్పుడు ఆయన ఒక వచ్చింది, ఈ థ్యాంక్స్ అన్నమాట కూడా అనకుండా ఉంటే అది ఒక రికార్డుగా ఉండేది కదా. ఒక పేరు మధ్యలో అసలు అక్కడ ఈవెన్ మంజు భార్గవి గారికి కూడా చాలా అందరికి తక్కువ డైలాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అంత మ్యూజిక్ తోనో. తర్వాత ఈయన సోమయాజు గారు కొంచెం మాట్లాడతారు, ఆ తులసి ఒకటి ఎక్కువ మాట్లాడుతుంది ఆ సినిమాలో మా అందరికంటే. మా అన్ని తక్కువ, ఏం చేస్తున్నావమ్మా, అవునా, అలాగా ఇలాగే ఉంటాయి మా మాటలు. దాంట్లో అంతకు మించి పెద్దగా ఏమీ లేదు, చాలా మాటలతోటి ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోటి మా క్యారెక్టర్ని ఇది చేస్తారు ఆయన. మీకు మ్యూజిక్ ఏమైనా వచ్చా, డాన్స్ వచ్చా, ఇలాంటివి కూడా డాన్స్ వచ్చు, అదే అని తెలుసు నాకు. భరతనాట్యం అప్పుడు చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకున్నాను. తర్వాత ఆర్టిస్ట్ అయిన తర్వాత కూచిపూడి ఒకటి వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను. డాన్స్ వచ్చు, కాకపోతే మీకు మాత్రం తంబుర చేతికి ఇచ్చారు ఓన్లీ. అది మాత్రం నిజమే. నన్ను వచ్చేసి అది ఎంత అన్యాయం అంటే, ఆ తర్వాత ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు. పాట నాకు రాదు, ఎంత బాగా పాడారు ఆ పాట అంటారు. నేను పాడలేదు ఆ పాట, జానకి గారు పాడారు అని. అది ఎందుకు వాళ్ళకి అందాగా అనిపించింది అంటే దానికి కారణం ఉంది. విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం, మా చేత పాట పాడించినప్పుడు తంబూరు ఇచ్చి పాట పాడించినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతోపాటు మమ్మల్ని పాడమనేవారు, ఇప్పుడు నన్ను పాడమనేవారు. రిహార్సల్స్ లాగా చేయించేవాళ్ళు. అంటే పాడటం అంటే ఊరికే లిప్ మూమెంట్ ఇవ్వటం కాదు, గట్టిగా పాడాలి. అప్పుడు ఇక్కడి నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి.
ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పడేశానని ఫీల్ అయిపోయా. మ్మ్. అంటే అంత లోపల నుంచి వచ్చేది ఆ పాట. ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్మా కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు. ఒక కృతకంగా కాకుండా. హ్మ్. అలాగైతే ఏమవుతుందంటే, నువ్వు పాడిన ఫీలింగ్ వస్తుందమ్మా. అందుకోసం నువ్వు గట్టిగా పాడు. నీ వాయిస్ ఎలా ఉందన్నది అక్కర్లేదు. ఎవరికీ జనాలు వినబోయేది లేదు. కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే, ఈ నరాలంతా కదిలి ఒక న్యాచురల్‌గా ఉంటుంది అనేవారు. అలా పాడటం వల్ల అందరూ వచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయారు. మ్మ్. మోసపోయి ఎక్కడికెళ్ళినా పాట పాడమనేవాళ్ళు. ఈ మాట అందరితో చెప్పుకొని బతిమిలాడుకునే సరికి నా పని అయిపోయేది. నేను మాట పాడలేదండి. జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని. మ్మ్. సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా? మంజు భార్గవి గారికేమో అన్ని డాన్స్లే ఉన్నాయి, అదే మీరేమో అదే. నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా శారద అవును. గురించి. అవును చాలు. కదా. ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్. ఆవిడకి తులసి అని ఆవిడ గురించి మాట్లాడతారు. దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి. దేనికైనా ఒక ఇది ఉండాలి. మ్మ్. నాకు హ్యాపీ. నా క్యారెక్టర్ నాకు హ్యాపీ. అంతేగా నాకు డాన్స్ లేదు, ఇంకోటి లేదు అన్నది నాకు ఏ రోజు అనిపించలేదు మ్మ్. ఇంతవరకు. మీరన్నట్టు ఆ థాంక్స్ అని మాట్లాడేదన్నా కూడా అది కూడా బాగుండేదని. మరి నాకు డైలాగే కాకపోతే లేదు మీకే అనేసి లేదు కదా అసలు. మీకు అసలు ఏమీ లేదు. మాకు తగ్గట్టు క్యారెక్టర్లు మాకున్నాయి. అంతే. మ్మ్. ఇప్పుడు మంజు భార్గవి గారు మంచి డాన్సర్. ఆవిడకి తగ్గ క్యారెక్టర్ ఆయనకిచ్చారు. నా వయసుకి తగ్గ క్యారెక్టర్ నాకిచ్చారు. ఇంకేముంది డిఫరెన్స్. మ్మ్. కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అందులో. సినిమాలో డైలాగ్సే తక్కువ. సినిమాలోనే టోటల్‌గా మీకు డైలాగ్స్ తక్కువ. అవును. మీరు వస్తున్నారు అంటే 2 రోజుల క్రితం మళ్ళీ చూసాను నేను అవునా? శంకరాభరణం. అయ్యయ్యో! మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ అసలు. అవును. నిజంగా బోర్ కొట్టదండి సినిమా. శంకరాభరణం ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. అవును. ఏ రకంగా బోర్ కొట్టదు. ఏంటది ఫార్వర్డ్ చేద్దామని అనిపించదు మీకు. మ్మ్. ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది. కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తే. కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము. ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలుపెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ అవును. సినిమాని. మొన్న నేను చెప్పాను కదా! తెలిసిన వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం. మ్మ్. పెట్టి ఆ సమాజార గమన అయన్నీ సాంగ్స్ చూస్తూ ఉన్నారు. బ్రోచేవరెవరా అయన్నీ. చూస్తున్నప్పుడు అడుగుతున్నారు. ఏంటి మీరు సిగ్గుపడుతుంటారు. ఇంత బాగా సిగ్గుపడ్డారు. ఇంత అందంగా సిగ్గుపడ్డారు. ఏయ్! శంకరాభరణం తర్వాత మీరు తెలుగుతో పాటుగా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ శంకరాభరణం సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఇంక ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా? అంటే శంకరాభరణం ఇంక శంకరాభరణమే. అంతే. ఇప్పుడేదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే. మీకు 10 మంది పిల్లల తర్వాత పుట్టినా మొదటి బిడ్డ మొదటి బిడ్డే. దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేము. హ్మ్. కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్‌కి ఒక ఆర్టిస్ట్‌కి ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది. ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్‌తో, పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అదొక ఆనందం ఉంటుంది. హ్మ్. తృప్తి అన్నదానికేమో నాకు తెలియలేదు ఆ మాటకి నేనేం చెప్పాలో అని. హ్మ్. కానీ ఈ విషయం మాత్రం అది. హ్మ్. సో కానీ ఎక్కడికెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది. శంకరాభరణం రాజ్యలక్ష్మి అని. ఏ భాషకెళ్ళినా. అవును. రాజలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు? సినిమాల్లో కానీ, సీరియల్‌లో కానీ. నేనెందుకు కనిపించట్లేదు? నేనెక్కడికి పోయాను? నేను బానే ఉన్నాను. నన్ను హ్మ్. తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను నేను. అప్పుడప్పుడు పిలుస్తున్నారు వచ్చేసేస్తున్నాను. పిలవకపోతే ఇంక నేనేం చేయగలుగుతాను? నేను క ఎక్కడికి దూరంగా ఎళ్ళలేదు. నేను ఎక్కడ తెలుగు ఉంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు? దగ్గరలో హైదరాబాద్‌లోనే ఉన్నాను. హ్మ్. పిలిస్తే వస్తాను. చె నన్ను చెన్నైయా? ఇప్పుడు నన్ను పిలిస్తే సింగపూరా? వచ్చి ఇంటర్వ్యూ అడిగారు కదా! ఇచ్చాను కదా నేను. అవును కదా! మరి. కాదు. ఇప్పుడు రాజలక్ష్మి గారు అనగానే హస్బెండ్, పిల్లలు సింగపూర్‌లో ఉన్నారు. కొన్ని సీరియల్స్ తమిళ్‌లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు. యాహ్! హైదరాబాద్‌లో ఉన్నారా లేదా? ఉన్నారా హైదరాబాద్‌లో అనే ఒక హ్మ్. క్వెషన్ నేను ఇంతకుముందే ఆఫీస్‌లో చెప్పాను. రాజలక్ష్మి గారు వస్తున్నారు అనంటే, రాజలక్ష్మి గారు హైదరాబాద్‌లో ఉన్నారా? హైదరాబాద్‌కొచ్చారా? ఆ! ఈ క్వెషన్ ఏసారు అందుకని. హైదరాబాద్‌లో ఉన్నానండి నేను. లేకేం కాదు. అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తూ ఉంటాను. హ్మ్. సింగపూర్‌లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను. ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను. అంతేగాని షూటింగ్‌లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయటం మానేయమని అడగలేదు నన్ను. హ్మ్. నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మంచిదే కదా! ఒక ఆర్టిస్ట్‌గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు. ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్‌ని ఖాళీగా కూర్చోబెట్టారు. ఆవిడకేముంది హ్యాపీగా వర్క్ చేస్తుందని. నాకు కూడా వర్క్ చేయటం వల్ల ఏమిటంటే ఎనర్జిటిక్‌గా ఉంది. హ్మ్. ఇప్పుడు ఏమైంది అయిపోయింది వయసని ఒక మూల కూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను. నలుగురితో వర్క్ చేస్తున్నాను. 4 అవును. విషయాలు తెలుసుకుంటున్నాను. మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను. నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది. అందుకోసం ప్రస్తుతానికి ఏమీ నేను ఆపేయలేదు వర్క్. హ్మ్. చేస్తూనే ఉన్నాను. మొన్న కూడా రవిబాబు గారి సినిమా చూసి చేశాను. రవిబాబు గారి సినిమా చేశాను. హ్మ్. అంటున్నారు అందరూ నేనేదో దూరంగా ఉన్న తెలుగు ఇండస్ట్రీకి. అలా ఏం లేదు. హ్మ్. నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వచ్చేస్తాను.
కాకపోతే మదర్ క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్ చేసేవాళ్ళు చాలా మంది వచ్చిన తర్వాత మీరు కొంచెం దూరమయ్యారా? లేకుంటే మీకు సినిమాలు దూరమయ్యాయనిపించిందా? నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇండియా నుంచి వెళ్ళిపోయానండి. హ్మ్. మెయిన్ ఒక 15 ఇయర్స్ నేను దూరంగానే ఉన్నాను ఇండస్ట్రీకి. ఆ తర్వాత చాలా డెవలప్‌మెంట్ న్యాచురల్‌గా ఉంటాయి. ఏమంటే ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏమి ఇది అవ్వదు కదా! తర్వాత చాలామంది వచ్చారు, చేశారు. తర్వాత నేను రీ ఎంట్రీలో వచ్చిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా నేను చెయ్యను ఈ సినిమా అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు. హ్మ్. ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఆనందంగానే చేస్తాను. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని అంతే. ఏ క్యారెక్టర్ ఇది చేయను, అది చేయను అని. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. కాకపోతే అందరూ అడిగే మాట ఇదే. మీరెందుకు తెలుగులో చేయరు? చేయకూడదని నేనేమన్నా పెట్టుకున్నానా? నాకిష్టం నా మాతృభాష. హ్మ్. నేను తెలుగు బానే మాట్లాడుతున్నాను కదా! అవును. ఆ! చాలా బాగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాను. మరి అలాంటప్పుడు నేను తెలుగుదాన్నండి. తెలుగు ఇండస్ట్రీకి నేను ఎందుకు దూరంగా ఉండాలండి? నేను ఈరోజు ఇలా ఉన్నాను. ఇదే పేరు గాని, ప్రతిష్టలు గాని వేరే భాష వాళ్ళు నన్ను ఆదరించారంటే దానికి కారణం ఎవరు? తెలుగు ఇండస్ట్రీనే కదా! మన తెలుగు వాళ్ళే కదా! ఈరోజు బయటికెళ్తే కూడా మొన్న కూడా ఎవరో అంటున్నారు. ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అన్నాడు. హ్మ్. ఆయన వచ్చి శంకరాభరణం చూసిన కొత్తల్లో ప్రివ్యూ చూసారంట చెన్నైలో. చూసి ఆయన వాళ్ళ ఫాదరు చాలా పెద్దాయన ఆయన. ఆయన విశ్వనాథ్ గారితో ఒక మాట అన్నాడని ఆయన చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఎవరయ్యా రాజ్యలక్ష్మి? నేను ఎలాగో కూతుర్ని కనలేను. చక్కగా నాకు ఈ అమ్మాయి కోడలుకొచ్చుంటే బాగుండేది. కానీ నా కొడుకు పెళ్ళైపోయింది అన్నాడంట. ఆయన చెప్పి చెప్పి నవ్వుతున్నాడు. నేనన్నాను, సార్ మీరే కదా సార్ ఇలాంటి అవకాశాలు నన్ను చాలామంది అన్నారు. ఈవెన్ మా స్కూల్ మాస్టరే ఒకళ్ళన్నారు. మేమిప్పుడు ఎలాగో కూతుర్ని కనలేము. చక్కగా నీలాంటి కోడల్ని తెచ్చేసుకుంటే బాగుంటుంది అమ్మాయి అని. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అలాంటి అనేవాళ్ళు కూడా. హ్మ్. అలాగా నేను ఒక తెలుగుదాన్ని అయ్యుండి మీరు చక్కగా తెలుగు మాట్లాడతారు. తెలుగుదనం మీలో ఉంది. మీరెందుకు తెలుగు సినిమాలు చెయ్యరు? అని అనేవాళ్ళు బోలెడుమందున్నారు బయటికెళ్తే. నేను చెయ్యకపోవడంది ఏమీ లేదమ్మా. పిలిసిస్తే తప్పకుండా చేస్తాను. నాకు చాలా ఆనందం. ఎవరికైనా ఏ మాతృభాషలో చేయాలని ఎందుకుండదండి? ఎవరికైనా ఉంటుంది ఆనందం. హ్మ్. ఇవ్వండి. మీరు తెలుగులో ఛాన్సెస్ ఇవ్వండి. నేను తప్పకుండా చేస్తాను. సో, ఇప్పుడు ఉన్నటువంటి మదర్ క్యారెక్టర్‌ల కోసం బోలెడంత కాంపిటీషన్ ఉందా? అందుకే రాజ్యలక్ష్మి గారు కనిపించట్లేదా? లేకుంటే ఇప్పుడున్నటువంటి మోడ్రన్ మదర్స్‌కి మీరు సూట్ అవ్వరని అనుకుంటున్నారా? నేనెప్పుడు ఏది అనుకోలేదు. ఆ! వీళ్ళు నేనెప్పుడు అనుకుంటున్నారు ఇటువైపు నుంచి. మరి ఏమో వాళ్ళనుకుంటే అనుకున్నారేమో నాకైతే తెలీదు. ఎందుకంటే ఎవరు నన్ను పిలిచి నాకేం చెప్పలేదు కదా! నువ్వు సూట్ అవ్వవు అని. నాకు తగ్గ క్యారెక్టరొస్తే పిలిచేవాళ్ళున్నారు, పిలుస్తున్నారు, చేస్తున్నాను. అంతేగాని నేను దీనికి సూట్ అవ్వను, అవ్వను అన్నదే నాకేమీ లేదు. సో, మోడ్రన్ మదర్‌గా రాజ్యలక్ష్మి గారు ఓకే కదా? ఏమో మరి వాళ్ళు కావాలి క్యారెక్టర్ అనుకుంటే చేస్తాను. ఏమైంది? చేయకూడదనేది ఏమీ లేదు కదా! నేను ఆర్టిస్ట్‌నండి. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. హ్మ్. అది నాకు సూట్ అవుతుందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అందరూ అంటారు కామెడీ చేయరా నాకు సీరియస్ నేను చాలా బాగా కామెడీ చేస్తాను. అది నేను ఒక చేశాను. చేసి నాకు అవార్డ్ కూడా తెచ్చుకున్నాను. సింగపూర్‌లో ఒక ప్రాజెక్ట్ చేశాను. 20 ఎపిసోడ్స్ ఫుల్ లెంగ్త్ కామెడీ. ఓహ్! దాంట్లో అక్కడ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ కూడా వచ్చింది నాకు. సింగపూర్‌లో నేను వచ్చేసా. హ్మ్. నేనెప్పుడు మొహానికి మేకప్ తమిళ్ వేసుకోకుండా తమిళా? తమిళ్. హ్మ్. మేకప్ లేకుండా నేను ఎప్పుడు లేదు. ఇప్పుడు వేసుకుంటూనే ఉన్నాను మేకప్. హ్మ్. ఇన్ని సంవత్సరాల నుంచి. మేబీ పిల్లలు పుట్టినప్పుడు కొంచెం గ్యాప్ రావస్తే వచ్చింది గానీ, ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళయిపోయారు. హ్యాపీగా ఎవరు వాళ్ళ జీవితాలు సెటిల్ అయిపోయారు. నేను హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. నాకు నిజంగా తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. యాక్ట్ చేయాలని మహా కోరిక. కాకపోతే ఏంటి అంటే అవకాశాలు రావాలి. హ్మ్. మనం వెతుక్కుంటే ఎళ్ళలేం కదండీ! ప్రతి వాళ్ళ దగ్గరికెళ్ళేసి నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. నాకు సినిమాలివ్వండి. లేదంటే నేను మీరు సినిమా చేస్తారండి అని నేను అడగలేను. అవును. నా వల్ల కాదు. ఎందుకంటే గొప్ప కోసం మాట్లాడట్లేదు. కొంతమంది కొన్ని చేత కాదంటారే! ఆ చేతకాపోతుల్లో ఇదొకటి. ఎందుకంటే నేను ఇండస్ట్రీకొచ్చిన కొత్తల్లో కూడా నేను విశ్వనాథ్ గారిని కలిసాను. ఆ తర్వాత రాఘవేంద్ర గారు పిలిపించారు కలిసాను. ఆ తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. హ్మ్. ఎందుకు చెప్తున్నానంటే అద్భుతమైన సినిమా నేను చేశాను. ఆ సినిమాతోటే మాకొచ్చేసి నన్ను ఈ సినిమాకి పిలిచారు. మలయాళం సినిమాకి యాక్ట్ చేయటం, ఒక తమిళ్ గాని, కన్నడ చేశాను తప్పితే, ఏ రోజు ఏ ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు వేషం కావాలని అడిగారు. హ్మ్. అది నాకు భగవంతుడిచ్చిన వరం అది. అలాంటిది ఇంత వయసొచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎవరినెళ్లి అడగను. వెళ్లి నేను కలిసి హైదరాబాద్‌లోనే ఉన్నానండి. నాకు వేషం ఇవ్వండి అని. అవకాశం ఉంటే ఇవ్వండి. ఏమో పోతున్నాయి ఇక రోజులు బాగానే పోతున్నాయి. అవును. వాళ్ళు ఇస్తారు. తప్పకుండా ఇస్తారు. మీరన్నట్టు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఇవ్వచ్చు. దానిదేముంది? నిజమే. ఓహో! రాజేష్ ఇక్కడే ఉంటుందా? ఆ! ఓకే. మన అమ్మాయి ఇక్కడే ఉంది కదా! అని. అవును కదా! ఎక్కువ మాత్రం తమిళ్ సీరియల్‌లలోనే కనిపిస్తున్నారు మీరు. ఎక్కువేం లేదండి. ఒకటే చేసేదాన్ని. హ్మ్. అక్కడ కూడా ఎక్కువేం చెయ్యను. కాకపోతే అది చాలా 6 ఏళ్ళు, 7 ఏళ్ళు కొనసాగిందా? ఒక 6 ఏళ్ళు పోయింది. అది అసలు మెయిన్ క్యారెక్టర్ అది. ఇంకా 6 ఇయర్స్. హ్మ్.
అంత ఇదైపోయింది. బాగా ఫేమస్ అయిపోయింది. హ్మ్. ఆ సీరియల్‌కి ఆ సమయంలో మీ పెళ్ళికి కానీ, మీ అబ్బాయి పెళ్ళికి కానీ చాలా 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 కష్టంగా వెళ్ళాల్సొచ్చిందంట అవును. మీరు? అది మాత్రం నా పెళ్ళికైతే అసలు ఒక్కరోజే గ్యాప్. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు వచ్చేసాను నేను. 24థ్ నైట్. ఎందుకంటే ఫినిష్ చేయాలి. నేను ఆ తర్వాత వెళ్ళిపోతున్నానని ఆ నైట్ 3 గంటల వరకు వచ్చేసి, ఆ నెక్స్ట్ డే ఆ ఒక్కరోజు ఆ నిద్ర కూడా పోలేదు. ఆ కళ్ళు అలా ముడిసిపోతున్నాయి చేసి నెక్స్ట్ 26థ్ నా మ్యారేజ్ అయింది. హ్మ్. మా అబ్బాయి పెళ్ళప్పుడు అయితే బతిలాడుకున్నాను, బాబు ఈ షెడ్యూల్ నన్ను వదిలేసేయండి, నన్ను వదిలేసేయండి. మా అబ్బాయి పెళ్ళుంది అన్నీ నేనే చూసుకోవాలి పనులు అంటే. సరే మేడం ఈ షెడ్యూల్ ఒక 3 డేస్ వచ్చేయండి అన్నారు. ఏంటో అనుకున్నా, తీస్తే కాశీకెళ్తున్నారు అన్నారు. ఏంటి అన్నా, మీరు కాశీకెళ్తున్నారు సీన్‌లో అలా కాశీకి పంపిస్తున్నాం అన్నారు. ఓకే. పాపం ఆ వాడేం చేస్తారు, నేను నా హస్బెండ్‌కి చేసి ఆయన్ని మీరొస్తున్నారా కాశీకి అన్నా జోక్‌గా. అంటే షార్ట్ డైలాగ్ కాదు జనరల్‌గా. ఆయన వద్దమ్మా మీరు మాత్రం కాశీకెళ్ళండి, నేను 4 రోజులు వర్క్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయన కాశీకెళ్ళంటే ఆయనకు కూడా డేట్స్ ఉండవు. నాకంటే అవసరం అని చెప్పి తీసుకొచ్చారు. ఆయన ఒకటే గొడవ మేము. లేదు పర్వాలేదు సార్, రండి రండి నాతో పాటు కాశీకి రండి అని. అలా నన్ను కాశీకి పంపించారు. ఓకే. కాశీకి పంపించి ఆ షెడ్యూల్ నన్ను అవాయిడ్ చేశారు వాళ్ళు అట్లాగా. పెళ్లి నుంచి వచ్చిన తర్వాత మీరు కాశీ నుంచి ఆ వచ్చినట్టు కాశీ కంటిన్యూ నుంచి చేసి వచ్చినట్టు ఆ కాషాయ వస్త్రాలు గిస్త్రాలంతా వేసి ఒక కామెడీ ఫన్నీగా చేశారు నా ఓకే. ఎంట్రీని. అంటే ఒక చేంజ్ ఉండాలి కదా! కాశీకి పంపించేస్తే అలాగే వచ్చేస్తే మళ్ళీ మామూలు అయిపోతుందని ఆ రావటంతోనే కాషాయ వస్త్రాలు వేసుకొని అట్లాగా ఒక చేంజ్ కోసం సో, సరదాగా కాశీ చేశారు. విశేషాలన్నీ కూడా చెప్పుకున్నారు. చెప్పుకుంటూ కొద్ది రోజుల పాటు అలాగనిచ్చారు. హ్మ్. సో, ఇప్పుడు మీ పెళ్లి టైంలోనే ఒకే ఒక్క రోజు అది గ్యాప్ అని కూడా అనలేము. కనీసం మన పెళ్ళికి ఏర్పాట్లనేవి ఉంటాయి. షాపింగ్‌లనేవి ఉంటాయి. ఏమోనండి, నిజంగా ఆలోచిస్తే ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళికే నేను ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. నా పెళ్ళికి నేను ఒకరోజు గ్యాప్ తీసుకున్నాను. ఎప్పుడు షాపింగ్ చేశానా? ఏం చేశానా? ఏమో నాకు తెలీదు. అస్సలు గుర్తురాట్లేదు కూడా ఆలోచిస్తే. హ్మ్. ఏం చేసుంటానో? ఎలా చేశానబ్బా షాపింగ్ అనిపిస్తుంది. అంటే ఇంత లేదులెండి. ఇంత ఇప్పుడున్నంత పిచ్చి మా అబ్బాయి పెళ్లి అప్పుడున్నంత పిచ్చి ఆ రోజుల్లో మాకు లేదు. కాకపోతే సినిమాల్లో ఉన్నారు కాబట్టి ఉంటుంది కదా! ఏమో నాకు తక్కువే. నా పెళ్ళికి ఎవరో రిసెప్షన్ ఫోటోలు చూసుకొని ఇంత సింపుల్‌గా ఉన్నారేంటి అన్నారు. నేను ఇలాగే ఉన్నాను. నా పెళ్లి కూడా గుడిలోనే అయింది. ఆ! అప్పుడు మామూలుగా ఎంత సింపుల్ అంటే మామూలు ఒక ఆకుపచ్చ పట్టు చీర కట్టుకొని, బాసికం కట్టుకొని, కళ్యాణ బొట్టు పెట్టుకొని, మేకప్ అన్నది ఏమి ఉండదు. ఊరికే కళ్ళకి కాటుక, బొట్టు అంతే. నా ఫోటో చూస్తే మీరు అలా చెప్తారు చేతికి మీరని. గోరింటాకు, కాళ్ళకి పారాణి. ఆఫ్‌కోర్స్ గోరింటాకు, పారాణి నాకు చచ్చంత ఇష్టం. ఆ మెహందీ అంతా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టించుకొని, అది మాత్రం పెట్టించుకున్నాను. హ్మ్. మిగతా అంతా మామూలుగా. ఇప్పుడు అంటే ఆ రోజుల్లో మామూలుగా ఈ మేకప్‌లు గిప్పలు ఉండేవి కాదు కదండీ ఎట్లాగో అలాగే ఉండేదండి. నాకు అలాగే ఉంటే ఇష్టం. ఎందుకంటే రోజు మేకప్ ఏసుకునే వాళ్ళకి ఒకరోజు మేకప్ ఏసుకోకపోతే హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక మేము చేసినప్పుడు నేను 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో చేసి, నాకు నెలకి కాదు సంవత్సరానికి 10 రోజులు ఖాళీ ఉండేదో లేదో కూడా తెలీదు. హ్మ్. అంత బిజీగా వర్క్ చేసాం. ఆ వర్క్ చేసినప్పుడు ప్రతిరోజు మేకప్ చేసుకున్నా. మా పెళ్ళికన్నా నేను మేకప్ చేసుకోను. నా పెళ్ళికన్నా నేను హాయిగా నాలాగా నేను ఉండాలి చక్కగా. అదే ఎలాగో ఒక యావరేజ్ కలర్‌లో ఉండేవాళ్ళం కదా! అలాగే ఉన్నాము. స్క్రీన్‌లో ఎలాగో మా ఫోటోలు బాగొస్తాయి. చక్కగా ఉన్నాయి. చూసుకుంటే ఆహా! ఎంత నేచురల్‌గా ఉన్నా. ఇప్పుడు చూడండి ఎవరినైనా అడగండి, నా హ్మ్. కోడలైనా సరే చక్కగా మేకప్ చేసుకున్నామా, లిప్‌స్టిక్ ఏసుకున్నామా అంటుంది. హ్మ్. సో, ఇప్పుడు అప్ అప్పుడు షాపింగ్‌లు ఇవన్నీ హడావిడిలో ఎలాగో ఏమీ లేక చేసుంటాను. ఎప్పుడు చేసుంటానో నాకే తెలీదు. ఏ హాఫ్ డే ఎక్కడ కుదిరితే ఒక 2 అవర్స్ వెళ్ళిపోయి 4 చీరలు కొనుక్కొని వచ్చేసుంటానేమన్నా. అది కూడా తెలీదు. గుర్తులేదు. గుర్తులేదసలు. హ్మ్. నాకొకటే గుర్తుంది. ఏంటి అంటే నన్ను వచ్చేసి మీరెప్పుడు రెగ్యులర్‌గా వెళ్ళే బ్యూటీ పార్లర్ ఆవిడంది, "మీ పెళ్ళికి నేనే మేకప్ అది అంతా." నాకేం వద్దు, నా పెళ్ళికి నేనే మేకప్ చేసుకొని నాకు మెహందీ మాత్రం పెట్టండి గోరింటాకు అన్నా. ఆవిడ సరే అంది. ఆ 25థ్ రోజు వెళ్ళాను. నేను నా ఫ్రెండ్‌ని తీసుకొని వెళ్ళా బ్యూటీ పార్లర్. వెళ్తే ఇలా చేతులు చాపండి గోరింటాకు పెడతాం అన్నారు. చాపాను. నిద్రపోతూ ఉండేదాన్ని. ఇలా కళ్ళు మూతపడి మేడం మేడం ఆ! ఆ! మళ్ళీ ఇలా అంటే రాత్రంతా షూటింగ్ రోజు రెగ్యులర్ షూటింగ్ చేసి అదొకటే నాకు గుర్తుంది. కళ్ళు మూతలు పడ్డమే కాదు. ఇలా చేతులు కూడా అవును. మూతలు మనకి పడిపోతుంటాయి. కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్ మన తెలికిలా వెళ్ళిపోతాయి. ఆ అప్పుడే పెట్టిన నాకు మెహందీ గుర్తొచ్చింది. అంతా పోతూ ఆ! ఉంటది. ఆళ్ళు మళ్ళీ సరే సరే అని. అలా కళ్ళు బలవంతంగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నదని నాకు అదొక్కటే గుర్తుంది. అంతేగాని ఎక్కడ షాపింగ్ చేశాను, ఏం చేశాను ఇప్పుడు గుర్తు కూడా లేదు నాకు. ఓహ్! సంవత్సరాలు అయిపోయినాయి గదండీ! ఇంకేం అవును. గుర్తుపెట్టుకుంటాం. అవును. ఎన్ని ఇప్ సంవత్సరాలు అయిపోయింది. పెళ్ళికి ఇన్ని మీకు వింత ఎక్స్‌పీరియన్సెస్ అనుభవాలు ఉన్నాయి. ఆల్రెడీ
మీ సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు అమ్మ ప్రోత్సాహం ఉంది, అమ్మకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. మరి హస్బెండ్ ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పటికి కూడా మిమ్మల్ని సినిమాలో కంటిన్యూ అంటే చేయమంటున్నారు? నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆ కండిషన్ ఏం పెట్టలేదు నన్ను పెళ్లి చేసుకుంటే యాక్ట్ చేయకూడదని. బట్ కాకపోతే నేను ఇండియాలో లేను. అందుకోసమే నేను సింగపూర్ వెళ్ళిపోయాను మ్యారేజ్ అయిన తర్వాత. అక్కడికి వెళ్ళిన తర్వాత తమిళ ప్రాజెక్టులు వస్తే చేశా. మా వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. హ్మ్. ఎందుకంటే అందరికీ ఆ టాలెంట్ ఉండదు. నీకు అవకాశం ఉంది కదా! నువ్వేమీ ఎత్తుకోవట్లేదు కదా! వచ్చింది చేసుకో అని చెప్పారు. అందుకోసం చేశాను. ఇప్పుడు రీ ఎంట్రీలో కూడా అలాగే వచ్చింది. సింగపూర్ అంటే మన వాళ్ళేనా? తెలుగా? తమిళా ఏంటి? హస్బెండ్‌ది? తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా మంది నో, ఉన్నారు ఇప్పుడు తెలుగు వాళ్ళు. హస్బెండ్ తెలుగా? తమిళా? తమిళేను. ఆయన సింగపూరియన్ అని చెప్పను. సింగపూరియనే కాకపోతే ఆయన ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇండియానే. హ్మ్. ఆయన ఎక్కువ చదివిందంతా హైదరాబాదే. మా ఆయన నాకంటే తెలుగు బాగా మాట్లాడతారు. హ్మ్. కాకపోతే సింగపూర్‌లో సెటిల్ అయ్యారు. సింగపూర్‌లో ఆయన జాబ్ చేస్తే అదే చదువు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ఎలా పరిచయం? అంటే పెళ్లి చూపులు గట్రాలు అయ్యాయా? లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా అసలు? అంటే నన్ను చూసారు ఇండియాలో. తర్వాత ఆయన ప్రపోజ్ చేశారు. వాళ్ళ పెద్దవాళ్ళు మాట్లాడారు. మా అమ్మ వాళ్ళు మాట్లాడారు. అందుకోసం మాది లవ్ కమ్ అరేంజ్డ్ అరేంజ్ మ్యారేజ్. ఇష్టపడే పెద్దవాళ్ళు చేశారు. హ్మ్. అందరి ఆశీర్వాదాలు అందరి కూడా. ఆశీర్వాదంతో చేసుకున్నాం పెళ్లి. హ్మ్. అంతేగాని ఎలా పారిపోయి చేసుకోవాలి. సినిమాల్లో లాగా అలాంటి ట్విస్ట్‌లు ఏం లేవు. అలాంటి ట్యూషన్ ఏమి లేవు నాకు. చాలా మామూలుగా అడిగారు. నేను మా పెద్దవాళ్ళని అడగండి అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించారు మా అమ్మ వాళ్ళతో. మా అమ్మాయికి ఇష్టమైతే మాకు అభ్యంతరం లేదని మా వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు. సెటిల్ చేసేసారు. అంతే. సినిమా అంతేగాని ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇక్కడుండే ఒక గ్లామరస్‌గా కనిపించే వీళ్ళెవరు మీరు చూడలేదా? వీళ్ళెవరు ఛీ! అనిపించి అదంతా ఏమి లేదు. ఏం నాకొచ్చింది అప్పుడు నా కళ్యాణ గీత అలా ఉంది. అలా పెళ్లి చేసుకున్నాను. అంతేగాని గ్లామరస్ అది ఇదంతా అలా ఏం లేదు. హ్మ్. ఏమో అవకాశం ఉంటే చేసుకునేదాన్నేమన్నా. ఎవరు నాకు ప్రపోజ్ చేయలేదు. హ్మ్. అందుకోసం నాకు ప్రపోజ్ చేస్తే ఆలోచించేదాన్నేమన్నా. ఎవరైతే ప్రపోజ్ చేసారో ఇమ్మీడియేట్‌గా ఓకే చెప్పేసారు అది వాళ్ళకి. ఇమ్మీడియేట్‌గా చెప్పలేదు. అప్పుడు కూడా నేను మా పేరెంట్స్‌ని అడగమనే చెప్పాను. చాలా బుద్ధిమంతురాల్లాగా అలాగే. ఏవండీ మేమంతా బుద్ధిమంతులేనండి. 80స్ కిడ్స్ మేము. అందరూ అంటారు, "మీరంతా 1980 కిడ్స్ మీరు. బ్రహ్మాండమైన గోల్డెన్ పీరియడ్‌లో ఉండొచ్చారు. ఇప్పుడు కంటే అది అంతా" చాలామంది చెప్పే మాటలవి. "మీరున్నదంతా స్వర్ణయుగం" అంట. మాది 80స్. హ్మ్. అప్పుడు సినిమాలు, అప్పుడు డైరెక్టర్సు, అప్పుడు ఆడియన్సు అంతా స్వర్ణయుగంలో ఉండొచ్చారు. మీకేంటి అసలు అంటారు. నిజమే అది మాత్రం. ఎన్నెన్ని సినిమాలండి. ఎన్నెన్ని భాషలు, ఎన్నెన్ని సినిమాలు చేసేవాళ్ళు. అసలు ఒక రోజు ఖాళీగా ఉండేది కాదు. అలా అని మాకెప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఒకే రోజు 3 షూటింగ్‌లు చేసేవాళ్ళం. 3 లాంగ్వేజ్‌లా? 3 లాంగ్వేజ్‌లు. హ్మ్. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తెలుగు సినిమా చేస్తే మధ్యాహ్నం నుంచి 6:00 కాల్ షీట్ వచ్చి తమిళ్ చేస్తే అక్కడి నుంచి నైట్ మలయాళం సినిమా చేసేవాళ్ళు. 3 చెన్నైలోనే షూటింగ్‌లు. అప్పుడు చెన్నైలో ఎక్కువ మలయాళం సినిమాలు కూడా చేసేవాళ్ళు. దాంతో అక్కడికి వెళ్లి చేసేవాళ్ళు. ఒక సాంగ్ ఒక నైట్ చేసేవాళ్ళం. ఫుల్ సెట్‌లో ఒక సాంగ్ కంప్లీట్ అయితే. అయిపోయేది ఒక నైట్‌లోనే. మమ్ముట్టి గారు, నేను చేసిన ఒక సాంగ్ నాకు ఇప్పటికే గుర్తు. హ్మ్. బాగా అలాంటియన్నీ. అలా హార్డ్ వర్క్ చేసిన రోజు కూడా ఏమీ అనిపించేది కాదు. హ్మ్. జాలీగా చేసేవాళ్ళం. ఇప్పుడు 1980స్, 90స్‌లో సినిమాలంటే రీయూనియన్‌లు అవుతూ ఉంటాయి కదా! అక్కడెందుకు రాజ్యలక్ష్మి గారు కనిపించరు? నన్నెవరు పిలవలేదు. ఇప్పటిదాకా? ఆ రీయూనియన్‌కి నన్నెవరు పిలవలేదు. ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. ఏ ఒక్కదానికి కూడా మీరు అటెండ్ అవ్వలేదు? నన్ను పిలిస్తే కదా వెళ్తాను. ఇందాకే చెప్పాం కదా మీకు. నన్ను పిలవలేదు ఎవరు. నన్నడిగారు కొంతమంది ఎందుకని నువ్వు వెళ్ళలేదు? ఏమో నేను 80 ఆర్టిస్ట్‌ని కాదేమన్నా. 70స్ ఆర్టిస్ట్‌ని ఏమన్నా మరి వాళ్ళ దృష్టిలో తెలీదు. హ్మ్. నో కాంట్రోవర్సీ. ఎందుకంటే మేబీ వాళ్ళకి కనిపించిందో లేదో ఏంటో తెలీదు. హ్మ్. బట్ ఆ అందరూ నా టైంలో ఫ్రెండ్సే. ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్సే. అన్ని భాషల్లో చేశారు. ఇప్పుడు ఎవరైతే రీయూనియన్‌కి అటెండ్ అవుతున్న వాళ్ళున్నారో అందరూ అన్ని భాషల నుంచి ఉన్నారు. రాజ్యలక్ష్మి గారు కూడా అన్ని భాషల్లో చేసిన వాళ్ళే. కరెక్టే. మీరు చెప్పింది నేను కరెక్టే. కానీ వాళ్ళెవరు నన్ను పిలవలేదు. చేసిన వాళ్ళెవరు నన్ను ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి రాజీ నువ్వు వస్తావా? నువ్వు ఇక్కడ మేమందరం కలుస్తున్నాం అంటే తప్పకుండా వెళ్ళేదాన్ని. నాకు సరదానే. ఎందుకంటే మా వాళ్ళందరూ మళ్ళీ కలవటం అన్నది. అని నన్ను అడిగారు. తెలియలే. ఎందుకు పిలవలేదు. నేను వెళ్ళలేదు. హ్మ్. రాజీ అని పిలుస్తారా మిమ్మల్ని? ఆ! ఎక్కువ అందరూ అదే. ఆ! 90% 90 కాదు 99% ఎవరైనా లక్ష్మి అంటే నేనే తిరిగి చూడను. ఎవరు లేరు. నన్ను కాదనుకుంటారు. నేను కాదేమో. నన్ను కాదు ఎవరినో పిలుచుకుంటున్నారు. రాజ్యలక్ష్మి అని ఎవరు పిలవరా? ఆ! రాజ్యలక్ష్మి అని ఎవరు పిలవరు. ఓన్లీ రాజీ. పిలుస్తారు. అంటే ఫ్రెండ్స్ వాళ్ళందరూ నేను చెప్పింది. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి చెప్పాను. అక్కడున్న అలా పిలిచే ఫ్రెండ్సే వాళ్ళు అంటున్నాను నేను. రాజీ అని పిలిచే ఫ్రెండ్సే. ఇప్పుడు అందరూ నేను అరేంజ్ చేసి రీయూనియన్‌లో ఉన్న వాళ్ళందరూ. అందరూ అని చెప్పను. దాంట్లో కొంతమందైనా. అవును. ఇప్పుడు అందరూ అని నేను ఎలా చెప్తాను. ఎందుకంటే దాంట్లో ఎవరున్నారో కూడా నాకు తెలీదు.
నాకు తెలిసి కొంతమంది అప్పుడప్పుడు ఫోటోలు అవి చూస్తుంటాం బయట, దాంట్లో తెలుసు. కాకపోతే అందరూ అన్న కాకపోయినా కొంతమంది అయినా ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు ముగ్గురన్నా, వాళ్ళని రాజీ అని పిలుస్తారు కదా నన్ను. యా యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇప్పుడు అన్నారా సినిమాలకు సంబంధించి నన్ను పిలిస్తే నేను వెళ్తాను, రీయూనియన్‌లకు కూడా పిలిస్తే వెళ్తారు. అంతే కదా! అంతే కదా, హ్మ్. పిలవని పేరంటానికి ఎవరు వెళ్తారండి? నిజమే కదా! పార్వతీదేవి ఇలాంటి ఆవిడే తట్టుకోలేకపోయింది పిలవని పేరంటానికి సొంత ఇంటికి వెళ్తేనే. ఇంకా అలాంటప్పుడు మనం పిలవని పేరంటానికి ఎవరు వెళ్తాము? నిజమే. ఇప్పుడు మీరు పిలిచాక ఇంటర్వ్యూకి వచ్చాను, మీరు పిలవకుండా ఐడి మీకు ఫోన్ చేసి నేను వస్తాను ఇంటర్వ్యూకి నెవర్ నెవర్ అని అంటానా? కాదు. చెప్పండి కాదు. మరి. ఏదైనా అస్సలు కాదు. అంతే. మేమేంటంటే మీరున్నారు, మీ గురించి మాట్లాడుకోవాలి, చాలా వినాలి, చాలా కాలం అయింది అని అనిపించింది. అందుకే చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ వచ్చి, మళ్ళీ ఫైనల్‌గా ఈరోజు మళ్ళీ ఇలాగ మీరు నన్ను ఈరోజు పట్టుకున్నారు, వస్తున్నారు అని విఘ్నేష్ చెప్పిన వెంటనే మళ్ళీ పట్టుకున్నారు గట్టిగా. గట్టిగా పట్టుకొని మళ్ళీ శంకరాభరణాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి అని అనిపించి అలా కంటిన్యూ చేస్తాం అన్నట్టు మేము. ఇప్పుడు రాజలక్ష్మి గారికి 2 అబ్బాయిలు. అవును. సరే మీరంటే ఓకే. అమ్మ ప్రోద్బలంతో మీరు ఈ సినిమాల్లోకి వచ్చారు. మీ అబ్బాయి కూడా సినిమాల్లో చేశాడు. హీరోగా చేశారు. అవును. మీ ప్రోద్బలం ఉందా? నా లైక్ హస్బెండ్ ప్రోద్బలం కాదండి, మా ఇద్దరిది కాదు. తనకి హస్బెండ్ ఇష్టం, మా అబ్బాయికి ఇష్టం. మా హస్బెండ్ చేయమని మేము ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నీకేది ఇష్టమో నువ్వు అది చెయ్యి. ఇద్దరు పిల్లలకు మేము చెప్పింది అదే, మీకు ఇష్టమైన చదువులు చదువుకోండి, మీ జీవితం మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళ జీవితాన్ని ఒకళ్ళు ప్లాన్ చేసేది అంతా ఏముండదండి. ఇప్పుడు అంతా మాకు చిన్నప్పుడు అంటే అది వేరే విషయం, ఎందుకంటే మాకు అప్పుడంతా తెలియదు. ఇప్పుడు పిల్లలు మాకంటే ఫాస్ట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన ప్రపంచంలో మాకే 1% తెలుసు. ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలనుకుంటే వాళ్ళు ఏ చదువు వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళకి ఇష్టమైన చదువులు అన్నదానికి. అలాగే మా అబ్బాయి వచ్చేసి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, నీకు అవసరమా? నాకు ఇష్టం మమ్మీ యాక్ట్ చేయటం. సరే ఏదైనా అవకాశం వస్తే చేయన్నాను. నా పేరు చెప్పకపోయినప్పుడే తను ఛాన్స్ వచ్చింది హీరోగా. తను ఎవరో పిలిచారంట, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్క్రీన్ టెస్ట్ అంతా చేసిన తర్వాత యు ఆర్ సెలెక్టెడ్ అని ఎవరు మీ పేరెంట్స్తో మాట్లాడాలన్నప్పుడు నా పేరు బయటకు వచ్చింది. డైరెక్టర్ మీ అబ్బాయిని తెలియదు మేడం అన్నాడు. మా అబ్బాయిని చెప్పుకోలేదు వాడు, తను స్వతంత్రంగా ట్రై చేశాడు, తన దొరికింది టాలెంట్. తన టాలెంట్. ఆ ఒక్క మూవీని వచ్చేసాడు తను. యాక్చువల్గా తను వచ్చేసి టెక్నీషియన్ అండి, తను కెమెరా కమ్ డైరెక్టర్. తను ఎస్ఆర్ఎం అని చెన్నైలో చదివాడు, దాది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివాడు, శివాజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ 3 years డిగ్రీ చేశాడు తను. కాబట్టి ఇప్పటికీ తను అదే వర్క్ చేస్తున్నాడు. ఈ ఇండస్ట్రీకి సంబంధించిందే మొత్తానికి, టెక్నికల్ తను చేసేది. రెండో అబ్బాయి క్వైట్ ఆపోజిట్. నాకు సైన్సే ఇష్టం. ఓకే. అందరూ ఈ రోజుల్లో ఇంజనీర్ అవుతున్నప్పుడు నా కొడుకు సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఇప్పుడు పిహెచ్డి డాక్టరేట్ చేస్తున్నాడు లండన్లో. తను ఫుల్గా ఆ సైన్స్ సైడ్ వెళ్ళిపోయాడు, తనేమి యాక్ట్ చేయలేదు, తనకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకరేమో లండన్, ఫ్యామిలీ ఏమో సింగపూర్లో, మీరేమో హైదరాబాదు. ఎలా మేనేజ్ చేస్తున్నారు? తిరుగుతున్నాను, లండన్ తిరగలేదు. కాళ్ళకి చక్రాలు కట్టుకొని అంటారు కదా అలా. ఇక్కడ 10 రోజులు ఖాళీ ఉందంటే కట్ చేసి సింగపూర్ వెళ్ళిపోతా. ఆ 10 రోజులు ఇప్పుడు అక్కడ తిరిగేసి వచ్చేస్తాను. ఒక బూస్ట్ వస్తుంది అనమాట, ఒక బూస్ట్ తాగితే ఎనర్జీ వస్తుంది కదా. నేను వెళ్ళేసి నా ఫ్యామిలీతో 10 రోజులు గడిపేసి జాలీగా వెళ్ళేసి వచ్చేస్తాను. మళ్ళీ దాన్ని ఒక 3 నెలల పాటు వచ్చేస్తాను. మళ్ళీ ఒక గ్యాప్, నాకు ఒక 10-15 days గ్యాప్ ఉంటే పారిపోతా. నా గ్యాప్ ఇవ్వటం అన్నది వీళ్ళ చేతుల్లో ఉంది. నిజమే. నాకు ఆ 15 రోజులు గ్యాప్ అయిందంటే కట్ చేసే సింగపూర్లో ఉంటా. ఏముందండి సింగపూర్ 4 గంటల సేపు కదా, అదే పెద్ద లెక్క ఏం కాదు. నైట్ అలా మీరు ఎలాగూ డే లాంగ్ షూట్లు, నైట్ ఎర్లీ వర్క్ కూడా చేసేవాళ్ళు, అలా 4 గంటలు కూర్చుంటే అయిపోతుంది. వెళ్ళిపోతున్న 10 రోజులు చేసుకుంటే అక్కడ ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు, అందరితో గడిపేస్తాను, గుళ్ళు గోపలు దిగేస్తాము, అక్కడ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. పెళ్ళాడు మా అబ్బాయి మా కోళ్ళు ఇద్దరు సింగపూర్లో ఉంటున్నారు, మా వారు. వెళ్ళిపోతే వాళ్ళతో తిరిగేస్తాను. ఆ 15 రోజులు మళ్ళీ టక్కన ఫ్లైట్ ఎక్కావా నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చి అటెండ్ అయిపోతాను. షూటింగ్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతాను. నేను ఉండను, ఏదైనా కావాలంటే నాకు వాట్సాప్లో కాల్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. ఇంకా వాడికి ఏదైనా అవసరం ఉంటే వాట్సాప్లో కాల్ చేస్తాను. ఒకవేళ ముందు రావాలనుకుంటే ముందు ప్రీపోన్ చేసుకుని వచ్చేస్తాను టికెట్. మన సొంతూరే కాబట్టి పెద్ద అనిపించింది. ఆనమ్మ కాలేదు లేదు, ఇంకా టైం పడుతుంది ఆ రోల్ ప్లే చేయడానికి. ఇంకా అదొకటి ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఆ రోల్ ఒకటి. అన్ని రోల్ చేసుకుంటూ వచ్చాము, కూతురు, భార్య, తల్లి, ఈ 3 generations అయిపోయింది. ఇక 4వది రావాలి, ఇంకా ప్రస్తుతానికి లేదు. సో రెడీ ఉన్నారా దాన్ని కూడా, ఆ మూమెంట్ ని కూడా ఎంజాయ్ చేయడానికి? ఎంజాయ్ చేయాలి కదా, ప్రతిదీ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. ఇంకా అదొకటే తక్కువ, చూద్దాం అది ఫ్యూచర్లో వచ్చేస్తుంది ఆ పదవి కూడా.
యూజువల్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే మీరు నో కాంట్రోవర్సీస్ అన్నారు కానీ నేను 2 అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. ఒకటేంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకి సంబంధించి గతంలో మీ టూ మూవ్‌మెంటో, కాస్టింగ్ కౌచ్ మూవ్‌మెంటో ఇలాంటివి అడ్జస్టింగ్‌లు, కాంప్రమైజ్‌లు ఇలాంటివన్నీ ఉండేవి. అది మీరు వచ్చినప్పుడు 79లో శంకరాభరణం. ఆ తర్వాత వరుసగా అది హిట్ అయ్యేసరికి రాజ్యలక్ష్మి గారికి వరుసగా అవకాశాలు. ఎప్పుడైనా ఇలాంటి ఇన్‌కన్వీనియన్స్, ఇలాంటి డిస్టర్బెన్సెస్? ఉంటాయండి. మొన్న ఎవరో అడిగితే కూడా నేను ఏదో చెప్పాను. ఉండకుండా ఎలా ఉంటుంది? బట్ మనం ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంటాం అంతే. హ్మ్. వయసులో ఉన్న ఒక ఆడపిల్లని ఎవరైనా ఇష్టపడతారు. మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయనంత వరకు మాకేం ప్రాబ్లం. దూరం చూసి ఆనందిస్తారు. అనేది ఆనందించకపోతే నేను ఆర్టిస్ట్‌ని అయ్యేదాన్ని కాదు కదా! హ్మ్. నేను ఆ మాత్రం గ్లామర్ లేకపోతే నేను ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్ ఎలా అయ్యేదాన్ని? అవును. కాకపోతే వాళ్ళు మనకు ప్రాబ్లమ్ పెట్టేంత వరకు ఏం ప్రాబ్లం లేదు. మస్ట్ లీవ్ ఇట్ అంతే. అంతకంటే నేను దాని గురించి మాట్లాడడానికి పెద్ద ఇష్టం లేదు. హ్మ్. ఎందుకంటే ఉంటాయి. ఏ ఏ ఫీల్డ్‌లో లేకుండా ఉన్నాయి. అన్ని ఫీల్డ్‌లో ఉన్నాయి. కాకపోతే సినిమా అనేసరికి ఫోకస్ అయిపోతుంది. ప్రతి విషయం మీరు ఆలోచించండి. మీరు ప్రతి విషయాలు అన్ని చోట్ల జరిగాయే. ఏదైనా ఒక చిన్న కాంట్రోవర్సీ మీరు చెప్పినట్టు ఏదో ఒక ప్రాబ్లమ్ పెట్టేవాళ్ళు ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళ గురించి గాసిప్స్ రావచ్చు. ప్రతి చోట ఉంది. కాకపోతే సినిమా వాళ్ళు ఏంటంటే ఫోకస్ మా గురించి అయితే వెంటనే చదివేస్తారు. అవును. బయట వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు ఒక డైవర్స్ తీసుకుంది ఒక ఆర్టిస్టు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరో డైవర్స్ తీసుకొని ఉండొచ్చు. అది ఎవరి తప్పు కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఆ హక్కు ఉంది. హ్మ్. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో, ఏం డైవర్స్ తీసుకున్నారో, అదే బయట వాళ్ళు డైవర్స్ తీసుకున్నారనుకోండి, అది పెద్ద న్యూస్ కాదు. ఏమోలే వాళ్ళ గొడవలే. అదే ఒక సినిమా వాళ్ళు తీసుకున్నారంటే వెంటనే అది పెద్ద కాంట్రోవర్సీ. హ్మ్. ఎందుకు? సినిమా వాళ్ళం కాబట్టి. సరే పోన్లే మేము ఎంజాయ్ చేయాలి దాన్ని కూడా. ఓకే. మేము ఫేమస్ పీపుల్ గురించే కాబట్టే కదా మా గురించి మాట్లాడుకుంటున్నారు. కాంప్రమైజ్ అవ్వకుంటే, కమిట్మెంట్లు ఇవ్వకుంటే సినిమా ఆఫర్‌లు రావు అనే ఒక మాట చాలా స్ట్రాంగ్‌గా అదేమి ఉంటుంది. లేదండి. అలా నేను ఒప్పుకోను. అలాంటి విషయాలు ఒప్పుకోను. ఎందుకంటే అలా స్ట్రాంగ్ అని ఎలా అంటారండి? మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటుంది. ఇలా కాంప్రమైజ్ అవ్వాలి అలా అంటే అయ్యేవాళ్ళు ఉండొచ్చు. లేదని అంటలేదు. అవ్వనోళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. లేదని మాత్రం నేను చచ్చినా చెప్పను. హ్మ్. మేబీ వాళ్ళ ఉన్న స్థితికి వాళ్ళు ఎళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన హై రేంజ్‌కి ఎళ్ళకపోవచ్చు. కానీ మామూలుగా ఉండేవాళ్ళు ఉన్నారుగా. ఇంతమంది ఇండస్ట్రీలో బతికారుగా. అదంతా ఆ విషయంలో నాకేమీ పెద్ద ఇదేమీ లేదు. హ్మ్. అలా చేస్తేనే ఇది అని. అలా లేకుండా వాళ్ళు బోలెడుమంది ఉన్నారు ఇండస్ట్రీలో. స్ మేబీ మీరన్నట్టు అని పెద్ద పొజిషన్‌కెళ్ళిపోయి పెద్ద పెద్ద హీరోస్ పక్కన, పెద్ద డైరెక్టర్ల పక్కన చేయకపోవచ్చు వాళ్ళు. ఉన్నారు మామూలు వాళ్ళు. హ్మ్. చాలా వరకు సినిమా ఆఫర్‌లు రావు. ఒకవేళ అలా యాక్సెప్ట్ చేయలేదంటే ఆల్రెడీ నటిస్తున్నటువంటి సినిమాల్లోంచి కూడా తీసేస్తారు అనేది. అది నాకెప్పుడు వినలేదు నేను. హ్మ్. ఈ మాట మీకు చెప్పిన చివరి మాట నేనెప్పుడు వినలేదు. వెరీ అలా రీస్ చేసేసి ఉంటారేమో నాకు తెలీదు. హ్మ్. ఎందుకంటే నేను చేసిన సినిమాలు కానీ, నేను చూసింది కానీ నేనెప్పుడూ లేదు. మేమంతా కంఫర్టబుల్‌గానే వర్క్ చేస్తాం మరి మాకెప్పుడు తెలీదు. హ్మ్. సో, ఎవరైనా మాట్లాడుకునేవాళ్ళా? అప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా మదర్ క్యారెక్టర్సో, హీరోయిన్ క్యారెక్టర్సో చేస్తున్న వాళ్ళు, ఏమని? ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేశామనో, లేకుంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఏమోనండి. అయ్యారనో? మాకెప్పుడు తెలీదండి. మా సీనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు మాతో అలాంటి విషయాలు మాట్లాడారు కదా! హ్మ్. ఏమో వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు నాకు తెలీదు. మాతో ఎప్పుడు మాతో కూర్చొని చక్కగా మాట్లాడేవాళ్ళు. మాకు మంచి చెడు చెప్పేవాళ్ళు. యాక్టింగ్‌లో ఏదన్నా ఏదన్నా తెలియకపోతే మాకు నేర్పించేవాళ్ళు. అది చెప్పేవాళ్ళు. అంతేగాని మాకు ఇలాంటియన్నీ ఎప్పుడు చెప్పారు కదా! నాకు హ్మ్. తెలిసిన నేను సీనియర్ చేసినోళ్ళు కదా! చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నేను చేశాను కదా! అది నా తల్లి క్యారెక్టర్ అవ్వచ్చు, అత్తగారి క్యారెక్టర్ అవ్వచ్చు, అవును. లేకపోతే నా అక్క క్యారెక్టర్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాతో ఎప్పుడు ఎవరు చెప్పారు కదా! హ్మ్. మిగతా వాళ్ళకి ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉండేమన్నా కానీ నాకైతే ఆ ఎక్స్‌పీరియన్స్ లేదు. మీరు బయటికెళ్ళినప్పుడు, ఔట్‌డోర్‌లకెళ్ళినప్పుడు, వేరే ఊర్లకి వెళ్ళినప్పుడు అమ్మగారొచ్చేవాళ్ళా మీతో? అమ్మగారు వచ్చేవారండి. స్టార్టింగ్‌లో అమ్మగారు, అసిస్టెంట్ వచ్చేవాడు. తర్వాత మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్లు వీళ్ళందరూ వచ్చేసేవాళ్ళు. హ్మ్. మీతో పాటే ఉండేవాళ్ళు మాతో పాటు. వాళ్ళింకా. హ్మ్. సో, నేనన్న సెకండ్ ఇంకోటి అడుగుతాను అన్నదేంటంటే, ఈ మధ్య కాలంలో వర్క్ అవర్స్ అనేవి మాకుండాలి అనేటువంటి ఒక డిమాండ్ హీరోయిన్‌ల దగ్గరికొస్తోంది. అందులోను వెరీ ఫస్ట్ 'దీపికా పదుకోన్' అనే మాట అడిగింది. హుహు. మామూలుగా 9-5 10-6 ఇలాంటి 8 అవర్స్ అనేది మాకు పెట్టొచ్చు కదా! మిగతా అన్ని రంగాల్లోనూ ఇలాంటి ఒక 8 గంటల పని అనేదుంది. మాకెందుకు ఇలా ఓవర్‌లోడ్ అవుతోంది, ఎక్కువ గంటలు పని చేసుకోవాల్సొస్తోంది అని తను చెప్పి కొన్ని సినిమాల నుంచి తప్పుకుంది. లేకుంటే తననే కొన్ని సినిమాల నుంచి తప్పించారు అనేది. హ్మ్. మీరేమంటారు? ఈమె ఇప్పుడు ఆవిడ చెప్పింది ఇదా రైటా అన్నది నాకు తెలీదు. కాకపోతే ఆ 8 అవర్స్ సినిమాలన్నది ఒక్కోసారి నైట్ ఎఫెక్ట్ సీన్ చేయాల్సొస్తుందండి. అది నైటే చేయాలి కదా! అవును.
చేస్తాము. మాకప్పుడు అది తెలియలేదు. మేము డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళం. ఆ రోజు మాకు ఇంత అవర్సే ఉండాలి, ఇదే ఉండాలి అన్నది తెలీదు. మరి ఆవిడ ఏం ఫేస్ చేశారో పాపం. నేను ఆవిడ తప్పని చెప్పను. అలా చెయ్యాలి, రూల్ పెట్టాలి అన్నది నాకు తెలిసి అంతగా నాకు తెలిసి మేబీ ఈ సినిమాలో అయితే మాత్రం 9-6 అనే చేస్తారని తెలుసు. మరీ నైట్ అలా చేస్తారు అంటే నైట్ ఎఫెక్ట్ సీన్స్ అయితే చేస్తారు. మరి ఆవిడ ఎలా ఫీల్ అయ్యారో వర్క్ లోడ్ అన్నది నాకు తెలీదు. మేమెప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. సినిమాలో అయితే నేను అంటాను, ఇప్పటికీ నేను చెప్తాను. సినిమాలో ఈజ్ వెరీ కంఫర్టబుల్‌గా వర్క్ చేసుకుంటాం మేము. ఎందుకంటే ఎక్కువ సీన్స్ చేయరు. చక్కగా తీరిగ్గా తీస్తారు. అది 6:00 అయిపోతుంది అన్నది నా ఇది. మేబీ ఆవిడ ఫేస్ చేసిందేంటో నాకు తెలీదు. అంటే తను పెళ్ళయింది. వెరీ రీసెంట్‌గా కూతురు పుట్టింది. కూతురుతో టైము అంటే మా పర్సనల్ టైమ్ అనేది కూడా మాకు మేము కేటాయించుకోవాలి కదా! మా కేర్ కావచ్చు, ఫ్యామిలీ గురించి. అయ్యుండొచ్చు. మనకు అదే అంటున్నాను. నేనిప్పటికి నన్నడిగితే ఎవరైనా 9-6 చేస్తారబ్బా సినిమాలు. అంతకేమి పైన చేయరు. ఇంకా సీరియల్ అన్నా 9-9 చేస్తారు అని చెప్తాను. ఎందుకంటే నేను 2 ఫేస్ చేసిన దాన్ని కాబట్టి. హ్మ్. అలాంటప్పుడు మరి ఆవిడకి అలా అనుభవం వచ్చిందంటే మరి ఆవిడ ఎన్నెన్ని గంటలు వర్క్ చేశారో నాకు తెలీదు కదా! నేను తెలియకుండా నేనెలా మాట్లాడగలుగుతాను? మెల్లిమెల్లిగా ఆ డిమాండ్ అనేది అదర్ హీరోయిన్‌ల దగ్గర నుంచి కూడా వచ్చిందా? వస్తోంది అనే మాట. అవునా? సో 8 అవర్స్ ఉంటే బావుంటుంది. 8 అవర్స్ పెట్టండి. మాకు మేము కూడా టైం ఫోకస్ చేసుకోలేకపోతున్నాం. హార్డ్‌లీ ఒక 2, 3 గంటలు మాత్రమే మాకు పడుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. మరేమో. అలా వర్కింగ్ అవర్స్ అలా ఉన్నాయేమో నాకు తెలీదు. నేనెప్పుడు అనుకునేది అలాగే అనుకుంటున్నాను 9-6 అని. హ్మ్. మేబీ వాళ్ళకి ఎక్కువ వర్క్ చేస్తున్నారా? అలా చేస్తేనే కదా డిమాండ్ పెట్టగలుగుతారు. నేను యాహ్! వినలేదు ఇది. ఈ దీపిక పడుకోన్ గురించి కొంచెం నేను విన్నాను. బట్ మిగతా వాళ్ళది గురించి నేను వినలేదు. హ్మ్. మరి వాళ్ళేం ఫేస్ చేస్తున్నారు మనకు తెలీదు. యాహ్! సో ఇప్పుడు మీరు సీరియల్‌లు కూడా ఇది కూడా ఏమైపోతుందండి, మన సినిమా అన్నది ఎలాంటి వర్క్ అంటే ఇప్పుడు 9-5 చెయ్యాలి. ఇదేదో కంప్యూటర్‌లో ఆన్ చేసామా, మనకి మైండ్ మూడున్నా లేకపోయినా, మన ఫేస్‌లో డల్‌నెస్ ఉన్నా ఎక్స్‌ప్రెషన్స్ చూపించాలి అని. అదంతా ఏముండదు. కానీ మాకు సినిమా ఆర్టిస్ట్ అలా కాదు కదా! కొంచెం ఫేస్ ఫ్రెష్‌గా ఉండాలి. హ్మ్. కాబట్టి కొంచెం ఎక్కువ నిద్రపోవాలి. బాగా ఫేస్‌ని బాగా కాపాడుకోవాలి. మనకి ఎన్ని తలకాయ నొప్పులు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇళ్లలోనే వదిలేసి వచ్చేసేయాలి. ఇలాంటివి ఉండయి. హ్మ్. మరి పాపం ఆడేం ఫేస్ చేస్తారో నాకు తెలీదు. మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం అనేది ఎలా చేస్తారు అనేది. ఇది ఎవరికి ఇండివిడ్యువల్ వాళ్ళ వాళ్ళ పర్సనల్ అండి. ఏమి చెప్పలేము ఏది అని. హ్మ్. మాకైతే ఆ రోజుల్లో మేమెప్పుడు ఎవరం డిమాండ్ చేసి నేను వినలేదు కూడా ఈ మాట. ఫస్ట్ టైమ్ వింటున్నాను ఈ అమ్మాయి గురించి. హ్మ్. మరి తనకేం ఎక్స్‌పీరియన్స్ ఉందో మనకు తెలీదు. ఇప్పుడు మీరు సీరియల్‌లో 9-9 ఒకవేళ ఈ కొన్ని సీరియల్ మీరు చేసిన సీరియలే తీసుకోండి. 6 ఏళ్ల పాటు ఉంది. సో 6 ఏళ్ల పాటు అంటే ప్రతిరోజు ఆ ఎపిసోడ్ రావాలి అంటే ప్రతిరోజు యాక్ట్ చేయాల్సిందే కదా! అప్పుడు అంటే కొన్నిసార్లు ప్రతిరోజు కాదు. మంత్లీ ఒక 10 డేస్ ఆ సీరియల్‌కి ఒక 10 డేస్, 12 డేస్ మేము పెట్టేవాళ్ళం. హ్మ్. వీక్లీ మాకెలా ఉంటుందంటే ఒక 15థ్ టు 16థ్ టు 30థ్ షెడ్యూల్ ఉండేది ఆ సీరియల్. దాంట్లో నాకు ఒక 10 డేస్, 12 డేస్ ఉండేది. మీరన్నట్టు ఆ 10, 12 డేస్ చచ్చినట్టు పొద్దున్నే వెళ్ళాలి. 8:00 వెళ్ళేవాళ్ళం. 9:00 రెడీ అయ్యేవాళ్ళం. 9-9 చేసేవాళ్ళం. సమ్ టైమ్స్ 10, 11 అంటే మాత్రం కోపమొచ్చేస్తుంది. అసలు నాకు జనరల్‌గానే 8 దాటితేనే వచ్చేస్తుంటుంది. ఇంక 9 దాటిన తర్వాత నాకు కోపమొచ్చేస్తుంది. హ్మ్. వీలైనంత వరకు చెప్పేస్తాను నేను చెయ్యనని. హ్మ్. ఇక తప్పవు కొన్ని కొన్ని అండి. తప్పదంటే ఒక కళ్యాణ మండపం సీక్వెన్స్ చేస్తున్నారండి. వాళ్ళకి ఒక 2 డేసే పెట్టుకుంటారు. అంతమంది జూనియర్ ఆర్టిస్టులంతా. మనం వచ్చి చెయ్యం 9:00 వెళ్ళిపోతామంటే పాపం వాళ్ళకి సీన్ అవ్వలేదనుకోండి. ఇంకొక రోజు బుక్ చేయాలి. కళ్యాణ మండపం అద్దె ఇవ్వాలా, అంతమంది ఆర్టిస్ట్‌లని బుక్ చేయాలా. అలాంటప్పుడు కాంప్రమైజ్ అయ్యి చేస్తాం. 10 హ్మ్. అయినా, 11 అయినా చేస్తాం. కానీ రోజు ఇంట్లో చేస్తున్నాము. ఆ తర్వాత ఈ సీన్ రేపొద్దున చేసుకోవచ్చు కదా! అంటే, మేడం ఇవాళతో అయిపోతే ఏముంది రేపొద్దున టెలికాస్టా? అబ్బాయి రేపు చేసుకుందాం పో అని వెళ్ళిపోతాను. హ్మ్. హ్మ్. అంటే అలా వెళ్ళిపోను. అవును. మా ఇంట్లో తిడతారు. "అలా వెళ్ళిపోవచ్చు కదా నువ్వు" అంటారు. హుహు. మా గురువులు మాకలా నేర్పలేదు. కమిట్ వాళ్ళెళ్ళి అయ్యారు చేయాలి. వెళ్ళిపో అని చెప్పిన తర్వాత వెళ్తాం. కాపోతే హ్మ్. గొడవ చేస్తాం. వెళ్ళిపోతాం ఇగ. ఓపిక లేదు బాబు. చాలులే బాబు 9 గంటల వరకు చేసాము హ్మ్. అనేసి మొత్తుకుంటాం. డైరెక్టర్‌లు అయితే సార్ వదిలేయండి సార్. ఓపిక చచ్చిపోయింది. రేపు చేసుకుందాం సార్ ఈ బ్యాలెన్స్ సీను. ఇప్పటికే 9 దాటిపోయింది అనేస్తే కన్విన్సింగ్‌గా. కన్విన్స్‌గా చెప్తాం. హ్మ్. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు అరుస్తారు. "నువ్వు ఇలా మాట్లాడతావు గానీ వదిలేసి మాత్రం చచ్చినా రావు." వదిలేసి అంటే స్పాట్ నుంచి లెగిసి వెళ్ళిపోవు అప్పటికప్పుడు అంటారు. వచ్చేయొచ్చు కదా నువ్వు. "నువ్వు స్పాట్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా" అంటారు. హ్మ్. నేను వెళ్ళలేను. ఓల్డ్ స్కూల్ కదా మీది. అది మాదంతా ఫాలో. ఓల్డ్ స్కూలు. కావాలంటే వాడి దగ్గరికొచ్చి, "ఏంటి నాకు ఓపిక లేదు ఎంతసేపు చేయాలి" అనేసి అంత గట్టిగా అంటానే తప్పితే అక్కడి హ్మ్. నుంచి రాలేను. హ్మ్.
బాగుండేది కదండి. అవును. ఎంతమందికి వాళ్ళు వచ్చి డబ్బులు ఇసి ఎంతో మందికి డబ్బులు ఖర్చు పెడుతూ చేస్తున్నప్పుడు చెప్తాము, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాము. మరీ ఓపిక లేకపోతే నేను చేయనిపోయా అని చెప్తానే చెప్తే ఆడు సరే మేడం రేపు చేసుకుందాం ఎలాంటి అనిపించుకున్న తర్వాత ఉత్తరకు వస్తాను నేను. సో మీరు ఆ పొద్దున 9 నుంచి రాత్రి 9 కాదు ఒక 10, 11, 12 అంతవరకు చేయాలంటే యాక్టివ్‌గా ఉండాలి. అంతే స్థాయిలో ఎనర్జీ కూడా ఉండాలి. నిద్ర ఆపుకో ఏం చేస్తారు? ఏం తింటారు మీరు? అదంతా నేనేం తిన్నా మామూలు అన్నమే తింటాం మీలాగే. హ్మ్. ఏముండదు. మన మైండ్ అంతే. ఇలాంటివన్నీ మైండ్‌లోనే ఉంటాయి. హ్మ్. మనం కష్టపడుతున్నాం అంటే కష్టపడుతున్నట్టు. లేదు అంటే ఏముంది మనం వర్క్ చేస్తున్నాం. జాలీగా ఉన్న భగవంతుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడు. ఎంతో మందికి లేని ఒక అవకాశం మాకు. ఈ రోజుల్లో ఇంకా వచ్చేస్తున్నాం. మా తోటి ఆర్టిస్టులు ఎంతో మందికి అవకాశాలు లేకుండా ఇళ్ళలో కూర్చుంటున్నప్పుడు మేము ఇంకా స్టిల్ వర్క్ చేస్తున్నామంటే ఆ భగవంతుడు ఇచ్చిన వరం. కాబట్టి మనం చెయ్యాలి. ఏముంది? హ్మ్. ఓపిక ఉంది కదా! చేద్దాం. హ్మ్. అది లేని రోజు ఎలాగో చేయలేము. అవును కదా! సో ఇప్పుడు 79లో వెరీ ఫస్ట్ టైమ్ స్క్రీన్ ముందుకొచ్చారు. అప్పుడు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఇప్పటికి అవే ఉన్నాయా? రాజ్యలక్ష్మి గారికి ఏమన్నా మారాయా? ఏం మారలేదండి. అవే ఉన్నాయి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అక్కడక్కడ డైట్‌లు, గీట్లు అని చెప్పి వింటూ ఉంటాం. చేస్తూ ఉంటాం. మళ్ళీ బ్యాక్ టు నార్మల్. యోగాలు, వాకింగ్‌లు, ఎక్సర్‌సైజులు. వాకింగ్‌లు అవి చేస్తాను. ఎక్సర్‌సైజ్‌లు అంటే చేసేదాన్ని. ఇప్పుడు తగ్గించేసాను. ఓన్లీ వాకింగ్ చేస్తూ ఉంటాను. హ్మ్. ఎందుకంటే వయసుతో పాటు కొన్ని కొన్ని ఇవి కూడా వస్తుంటాయిగా మాకు. మేమున్నాము అని లేక షుగర్ గుర్తు ఇలాంటివి. చేస్తుంటాయి. అందుకోసం వాటికి తగ్గట్టు కొంచెం వాకింగ్‌లు అవి చేస్తూ. ఏ ఫుడ్ కంట్రోల్ ఎప్పుడు మామూలుగానే ఎంత తినాలో అంతే తింటాము. హ్మ్. ఏజ్ ఎంత? చెప్పాలా? చెప్పాలా? ఇప్పుడే లెక్కేసేసారు. ఆల్రెడీ శంకరాభరణం నుంచి నా వయసు ఎంత అని చెప్పేసాను. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వయసు ఎంత అని అడుగుతున్నారు. పోనీ. సీనియర్ సిటిజన్‌ని. ఓకే. యాక్టివ్‌గా ఉండడానికి సీక్రెట్ ఏంటి? ఏం చేస్తున్నారు? ఆ ఇప్పుడే మంత్ర చెప్పానా? అంతే. మన మైండ్ అంతే. అంతే. మనం హ్యాపీగా మన ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేస్తున్నప్పుడు మనకి అన్నీ హ్యాపీగానే ఉంటాయి. ఓకే. కొంచెం ఫ్రస్ట్రేషన్‌లు అయన్నీ ఉంటాయి. లేకుండా ఎవరికీ ఉండదు. కాకపోతే మనం ఏంటంటే అన్నీ తీసుకోకూడదు. అలా పంపించేస్తూ ఉండి మైండ్‌ని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పెట్టుకున్నామంటే ఎప్పుడు ఎవరైనా యాక్టివ్‌గానే ఉంటాం. హ్మ్. జాలీగా ఉంటాం. హ్మ్. నేను వచ్చేసేప్పుడు జాలీగానే ఉంటాను. అప్పుడప్పుడు ఇదిగో కొంచెం టైం దాటిందంటే తిక్కొస్తుంది తప్పితే జనరల్‌గా నాకు రాదు. ఇప్పుడు రావట్లేదు నాకు కదా! ఓపిక ఎక్కువ. ఇప్పుడు రావట్లేదు. రావట్లేదు. నాకు కొంచెం ఓపిక ఎక్కువే. సో, వెరీ ఇనీషియల్‌గా 'శంకరాభరణంలో' యాక్ట్ చేసినప్పుడు అసలు ఏమీ మాట్లాడలేదు. చాలా సైలెంట్‌గా ఉన్నారు. అవును. అప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీలో మీకు వచ్చిన మార్పేమనిపించింది? నచ్చిన మార్పేంటసలు? నాకొచ్చిన మార్పేంటంటే మాట్లాడటం. నేర్చుకున్నారు. తర్వాత నచ్చినదేంటంటే ఓపిక. హ్మ్. నా ఓపిక. నాకే ఒక్కోసారి కోపమొస్తుంది. నా మీద నాకే. ఛీ! ఇంత ఓపిక ఎందుకుండాలి ఆ! నాకు? ఏమిటి? ఏంటంటే ఒక్కోసారి కోపమొస్తుందండి షూటింగ్‌లో. మేము మనుషులమే కదా! ఎక్కువసేపు వర్క్ చేస్తున్నప్పుడు మాకేమన్నా అలాగే నుంచోబెట్టి చేసేస్తూ ఉంటారు సీన్స్. ఎస్పెషల్లీ సీరియల్స్‌లో చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారా, అప్పుడు కోపమొచ్చేస్తుంటుంది. మనమా గట్టిగా అనలేము. అనేసి గొడవ చేయొచ్చు కదా అనుకుంటున్నాం. ఛీ! వద్దు. ఇప్పటిదాకా మంచి పేరు తెచ్చుకున్నాం. ఈ ఒక్క మాటతోటి ఎందుకు చెడదాన్ని అవ్వాలి? ఎందుకంటే మంచి పేరు తెచ్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. చెడ్డ పేరు తెచ్చుకుంటానికి ఒక్క నిమిషం చాలు. అని మొన్న నాకు కంట్రోల్ చేసుకుంటాను చూసారా? అది. హ్మ్. నచ్చనిది? అదే నచ్చంది మెయిన్. అది నచ్చిందేముంది చచ్చింది. నచ్చింది ఏముండదు. అదే నచ్చనిదే. ఓపిక నచ్చుతుంది. అదే ఓపిక నచ్చదు. మరి నా మీద నాకే చిరాకొస్తుంది. ఎందుకలా ఉండవు నువ్వు? నువ్వొచ్చి మిగతా ఆర్టిస్ట్‌లని చూసి నేర్చుకోవచ్చు కదా! వాళ్ళెంత చక్కగా నాకంటే చిన్నోళ్ళందరూ 8 వెళ్ళిపోతుంటారు. ఏంటి 8 వెళ్ళిపోతున్నారంటే, మేము ముందే చెప్పాము. మరి నేనెందుకు చెప్పలేదు 8 వెళ్ళిపోతానని? నా వీక్‌నెస్ ఏంటి నాకర్థం కాదు. హ్మ్. ముందే చెప్పొచ్చు కదా ప్రొడ్యూసర్‌తోటి. మొన్న ఎప్పుడో చెప్పాను మా ప్రొడ్యూసర్‌తోటి. సార్ వాళ్ళు నిన్న గాక మొన్న పుట్టారు. వాళ్ళేమో 8 వెళ్ళిపోతున్నారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి సీనియర్ ఆర్టిస్ట్‌ని. నన్ను 8 పంపించవచ్చు కదా! అలాగే మేడం డైరెక్టర్‌తో చెప్తాను నేను అన్నాడు. సరే పోనీలే చెప్తాడులే అనుకుంటే 9:30 వరకు చేస్తున్నాడు ఆ డైరెక్టరు. అదేమిటి 8కి పంపించమన్నా 9:30 వరకు చేస్తున్నాడేంటి? కాంట్రవర్సీ అయిపోయింది చూడండి ఎలా ఉందో. అప్పటి వరకు 9:00 పంపించేవాడు కాస్త 9:30కి పంపిస్తున్నాడు. అయిపోతుందమ్మా ఈ సీన్ అయిపోతే వెళ్ళిపోద్దురు గాని. ఈ సీన్ అయిపోతుంది. మరే ఈ సీన్ మనం మాస్టర్స్ చేసేద్దాము. ఆ కాల్ట్ క్లోజప్ రేపు చేసుకుందాం. ఇలాగేసరికి 9:30 అయిపోతుంది. హ్మ్. ఏం చెప్పాలి? దీన్ని నన్ను నేనే కదా తిట్టుకోవాలి. ఎవరినైనా అనాల్సిన అవసరం ఉందా? నువ్వెందుకు గట్టిగా లేవు? నీ మాట మీద నువ్వు చెప్పావు కదా 8:00 వరకని. ఆ మాట మీద నువ్వెందుకు నిలబడలేదు? అయ్యో పాపం అనుకుంటావు. హ్మ్. ఈ పాపం అన్నది జబ్బు నీకు పోవాలి.
పోదండి. ఇది పుట్టకతో వచ్చింది ఇంతే. ఇంకెన్ని సంవత్సరాలు చేసినా ఇంతే నేను. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేసరికి మీ గురించి మీరు అప్పుడు అంటే పట్టించుకోవట్లేదు ఇంకా. ఒక్కోసారి పాపం అనిపిస్తుంది కదా! వాళ్ళెంత డబ్బులు పెట్టి చేస్తున్నారు వర్కు. మనం వచ్చేసి అలా వెళ్ళిపోయామనుకోండి, దానివల్ల వాళ్ళకి ఏదైనా నష్టం వస్తుంది ఏమన్నా ఏదికొచ్చిందిలే కానీలే కాసేపు కష్టపడితే పోయింది అనిపిస్తుంది. ఇది మాత్రం ఇప్పటి జనరేషన్ నుంచి చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. కానీ నేర్చుకోలేకపోతున్నారు. రాలేదండి. రాదు. ఇక రాదు. నువ్వు నమ్మని చెప్తే. నేను ట్రై చేద్దాం అనుకుంటాను కానీ రాదు. ఇది అప్పుడే అనుకున్నా. పుట్టకతో వచ్చిన బుద్ధి ఇది. ఇది పోదు మనకు పుట్టకతోనే పోతుంది. కాబట్టి కొత్తగా వచ్చేసి మనం నేర్చుకోలేము. కొత్తగా పిల్లల దగ్గర నేర్చుకునేది ఏంటి అంటే ఇప్పుడు అప్డేట్ అవ్వటం. టెక్నాలజీ అప్డేట్ అవ్వటం. మనకు తెలియకపోతే వాళ్ళ దగ్గర చేసుకుంటాం. ఆర్టిస్టులు అవ్వచ్చు, మా పిల్లలు అవ్వచ్చు. ఏమిటి ఇదేంటి కొత్తగా ఇది వచ్చిందంట కదా, ఇదేమిటి చూడు అది. అలా అప్డేట్ అవ్వటం మాత్రం నేర్చుకున్నాను. ఇక అంతేగాని ఇలాంటివి నేర్చుకున్నా రావు. మోడర్న్ ట్రెండ్స్, టెక్నిక్స్ ఇట్లాంటివి రావట్లేదు అసలు మీకు. మోడర్న్ టెక్నిక్స్ ఏముంది ఇలాగా. అప్పుడు రాజలక్ష్మి కాదు కదా, ఒరిజినాలిటీ పోతుంది కదా. అవును. నాకు ఒరిజినాలిటీ పోగొట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కదా. అలాగే యాజ్ ఇట్ ఈస్ గా అట్లాగే ఉండాలి. ఉండని పోనివ్వండి. ఎంతకాలం బతికా ఇంకెంతకాలం బతుకుతాం తెలీదు. లేదు, మీరు ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే హ్యాపీగా సంతోషం ఏమంటారు ఇంత యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఇలాగే ఉండాలి. ఎక్కువసేపు మాట్లాడానన్నా ఇంకా మాకు మాట్లాడాలని ఉంది, ఇంకా ఉంది. ఇప్పుడు సినిమాల్లో అరే వీళ్ళతో చేసుంటే బాగుండేది, వీళ్ళతో చేయలేకపోయానే, నేను ఆ మూవీ చేసుంటే బాగుండేది, అవన్నీ వస్తుంటాయి. కానీ నేను తెలుగు డైరెక్టర్స్ ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళందరితో చేశాను. బాపు గారితో చేయలేకపోయాను అని ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే బాపు గారితో నేను చేయాల్సిందాన్ని ఒక సినిమాని. అప్పుడే శంకరాభరణం టైంలోని హీరోయిన్గా ఆయన నన్ను పిలిపించారు కూడా ఆఫీస్కి. కానీ డేట్స్ క్లాష్ అయింది శంకరాభరణం ఆ సినిమాకి. దానివల్ల చేయలే. ఏం సినిమా అది? రాజాది రాజు అని చెప్పి ఆ సినిమా సుమలత గారు చేశారు. ఆ తర్వాత నాకు అది ఫీల్ అయ్యేదాన్ని, అయ్యో బాపు గారి దగ్గర చేయలేదని. కానీ రీఎంట్రీ తర్వాత నేను ఈ సినిమా చేశాను, రాధా గోపాలం చేసినప్పుడు ఆ తర్వాత ఆయన ఒక డైలాగ్ అన్నారు, నేను యాక్ట్ చేస్తే ఒక షార్ట్, ఎంతైనా విశ్వనాథ్ గారి శిష్యురాలు కదమ్మా అన్నారు. అయ్యో అదే మాకు ఆనందం అనమాట. ఎందుకంటే యాక్ట్ చేసిన పద్ధతిని చూసి ఆయన ఆ మాట అన్నారు, ఎంతైనా విశ్వనాథ్ గారి శిష్యురాలు కదమ్మా నువ్వు అన్నాడు. అది నాకు ఒక అవార్డు. ఎందుకంటే ఆయన చేత అనిపించుకున్నాను నేను. ఆయనకి నచ్చింది ఆ షార్ట్ నేను యాక్ట్ చేయటం, అందుకోసం ఆ మాట అన్నాను. ఇప్పుడున్న హీరోలు హీరోయిన్లలో బాగా నచ్చిన వాళ్ళు డైరెక్టర్స్ వీళ్ళ సినిమాలో ఉండాలి అలా ఏం లేదండి. ఎవరి సినిమాలో మంచి అందరూ బాగా చేస్తున్నారు, సూపర్గా డాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరికి వాళ్ళే గొప్ప ఈ రోజుల్లో. వీళ్ళు లెక్కలేయటానికి నిజంగా ఎవరు లేరు నాకు తెలిసి. ఒక సినిమా ఈ హీరో సూపర్గా చేశాడు, సూపర్గా డాన్స్ చేశాడు, ఇంకొక సినిమా చూస్తే ఆరు సూపర్గా చేస్తున్నారు. ఎవరు తక్కువ అని చెప్పండి. నిజంగా ఎవరు వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనటానికి ఏమీ లేదు. ఎవరితో అవకాశం వచ్చినా వాటితో చేస్తాను. ఎందుకంటే నేను జూనియర్ ఎన్టీ గారితో చేశాను, ఎన్టీఆర్తో చేశాను, ప్రభాస్ గారితో చేశాను, అల్లు అర్జున్ గారితో చేయలేదు, మహేష్ బాబుతో చేయలేదు. ఇలా కొంతమంది చేయని హీరోలు ఉన్నారు, వాళ్ళతో చేస్తే ఆనందం. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి అనేది ఉంటుంది కదా గ్యారెంటీగా. ఇదే వీళ్ళందరినీ మనం స్క్రీన్లో చూస్తే వాళ్ళు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, ఓ వీళ్ళతో కలిసి యాక్ట్ చేస్తే ఇంకా మనకు కూడా బాగుంటుంది కదా అని ఫీలింగ్ ఉంటుంది కదా. అవును. ఇప్పుడు నేను 2 సినిమాలు చేశాను జూనియర్ ఎన్టీఆర్ గారితో, బాగా ఉండేది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ గారితో చేసాం కదా, మరి తాతగారితో చేసాం, మనవాడితో ఇద్దరితో చేసాం. యంగ్ జనరేషన్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగా చేస్తున్నారు. వీళ్ళు తక్కువ ఇది ఎక్కువ అనేది నేను చెప్పలేను, కొలతలు వేయలేము మనం. ఎందుకంటే ఏ క్యారెక్టర్కి వాళ్ళు దీన్ని బాగా చేస్తున్నారు. డాన్సులు కానీ ఏం చేస్తున్నారండి, పిచ్చగా చేసేస్తున్నారు డాన్సులు. మరి ఆడపిల్లలు కూడా మనకి చేశారు డాన్సులు. అవును. సో ఇప్పుడు రాజ్యలక్ష్మి గారు ఒక పాట ఏమన్నా, ఏమి ఇంటర్వ్యూ బాగానే పోతుంది కదా, ఒక్కసారి బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఏ పారిపోవాలని ఉందా, ఆకలేస్తుందా? నేను మాటల మనిషినేనండి బాబు, పాటల మనిషిని కాదు. మీరు శంకరాభరణం ఇలాంటి ఒక మ్యూజికల్ సినిమా తీసిన తర్వాత అందులో అనిపించలేదు ఎప్పుడైనా ఒక కూని రాగాలు చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. నాకు కూడా వచ్చేసి జానకి గారు అంత గొప్ప సింగర్ అవ్వాలని ఉంటుంది. కానీ భగవంతుడు ఇవ్వలేదు కదా, మనం ఇచ్చిన దాంతో అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి.
ఏమండి ఇదేమన్నా ఒక విద్య నేర్చుకుంటే వచ్చేస్తానికి నాకు డాన్స్ రాదండి నేను డాన్స్ నేర్చుకుంటాను అంటే ఓకే మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది డాన్స్ కానీ గొంతు భగవంతుడు ఇవ్వాలండి మనం ట్యూన్ చేసుకోవచ్చు కదా దాన్ని. ఎక్కడ చేసుకుంటాము భలే ఉందే ఇప్పుడు నా గొంతు మీరు ట్యూన్ చేయగలుగుతారా చెప్పండి మీరు ప్రాక్టీస్ ఏం చేయమని చెప్పండి నేను వెళ్ళిపోయి ప్రాక్టీస్ చేసేస్తాను నా గొంతు కనీసం జానకి గారికి లేకపోయినా కొత్త సింగర్ లాగా ఎవరి దగ్గర ఉన్నా కూడా బాగానే ఉంటుంది పొండి వాళ్ళకి చెప్తారు ట్యూన్ కాదు. చేసుకోవచ్చండి ఇప్పుడు మనం జానకి గారు, సుశీల గారు ఇలాగే గొంతుండాలి అలా ఏం లేదు కదా. ఎంత హస్కీగా ఉందా, ఎంత డిఫరెంట్‌గా ఉందా, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి కదా. కాదంటారా? ఏమోనండి నాకు తెలీదు నాకు అద్భుతమైన వాయిస్ కాదు కాబట్టి వదిలేసేయండి నన్ను పాట పాడమని పాప మా అబ్బాయి చూడండి నన్ను అవుతున్నాడు ఈవిడ ఎందుకు ఇబ్బంది ఆ పెడుతున్నా అబ్బాయిని చూసి వదిలేద్దాం. ఎందుకు మమ్మల్ని ఏదో కెమెరా చేసుకొని ఇవ్వండి ఆవిడ పాడితే ఇప్పుడు పారిపోతాను మేము అని హ్మ్. సో, ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒకటి ఇది చేసుంటే బాగుండేది ఈ సినిమా, లేకుంటే ఇలా మిస్ అయ్యాను నేను. ఏమండి నా జీవితంలో నాకు పెద్ద కోరిక ఉంది హ్మ్. ఒక సినిమా ఆ సినిమా అర్జున్ గారి సినిమా నేను చూసినప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు వాళ్ళ ఫాదర్ ఏమనంటే ఏది మీరు నా కోరిక తీరని కోరిక అన్నది ఒకటి నేను చెప్పాలి ఉంటుంది. తీరని కోరిక నాది ఏంటి నా జీవితంలో అంటే ఆ సినిమాలో డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది హ్మ్. ఒరే మనకి టైం మిషన్ ఉంటే మనం వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అంటాడు ఆ జీవితంలో నాకు బాగా నచ్చిన డైలాగు ఎందుకంటే నా జీవితం కూడా నేను అనుకుంటాను భగవంతుడు వచ్చేసి నీ ఎదురుగా నిలబడి వరం కోరుకోమని ఆయన అంటే ఏం కోరుకుంటావు అని ఎవరైనా నన్ను అడిగితే నాకు టైం మిషన్ ఉంటే బాగుంటుంది మళ్ళీ నేను 1980s వెళ్ళిపోతాను అది తీరని కోరిక హ్మ్. ఓకే. 80స్‌లో ఎందుకు? అదే ఎందుకు పర్టిక్యులర్‌గా ఆ టైం? ఆ టైం శంకరాభరణం రిలీజ్ అయిన టైము, ఎంత పేరొచ్చిన టైము, ఇంకా దాన్ని బాగా కాపాడుకొని, ఇంకా గొప్ప క్యారెక్టర్‌లు చేసేదాన్ని, ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చుకునేదాన్ని. అప్పుడు అమాయకంగా ఉండేవాళ్ళం తెలిసేది కాదు. నువ్వు వచ్చిన ఆ! క్యారెక్టర్‌లు చేసాము. అలా కాక ఇప్పుడు చూజ్ చేసుకొని అలా చేయగలుగుతాం. శంకరాభరణం నేమ్ అండ్ ఫేమ్‌ని ఎలా యెస్. యూజ్ యెస్. చేసుకోవచ్చు, ఎలా మనీ తెచ్చుకోవచ్చు, లేకుంటే ఎంత డిమాండ్ చేయొచ్చు, రెమ్యునరేషన్ ఎంత అది. పెంచుకోవచ్చు. చూసారా? నేనొక్కటి అందిస్తే మీరు అన్నీ నిజంగా, అందేసుకున్నారు. నిజంగా నా కదా. మనసులో ఉన్నవన్నీ చెప్పేశారు. అది. హ్మ్. అది. ఆ ఆ అది పీరియడ్ తీరని అయితే కోరిక. చాలు 80స్. అంతే 80s చాలు. మరీ చిన్నప్పుడు వద్దులే. ఆ హ్మ్. 80s పీరియడ్ వచ్చుంటే చాలు. అదొకటి మాత్రమే ఉంది ఇంక. అది తీరని కోరిక అది. ఇంకా ఎవరు తీర్చలేరు ఆ కోరికని. అది నాకు ఇంకా కాదు. భగవంతుడే తీరుస్తాడు. ఇంకెవరు తీర్చలేరు. హ్మ్. సో, భగవంతుడిని అడుగుతారా? దండం పెట్టుకుంటారా రోజు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆహా! నాకే అదే. ఎందుకంటే అది జరగని దాని గురించి నో, ఎందుకు అది కాదు. మిగతావైనా ఏదైనా? నేను దండం పెట్టుకునేది ఒకటే. భగవంతుడా ఆరోగ్యాన్ని బాగుంచుకో. చూసుకో నువ్వే. ఆ తర్వాత పిల్లలంతా నా బాగుండాలి. ఆరోగ్యాన్ని నువ్వే చూసుకో అని మరి ఆయన చెప్పేసి. చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు నన్ను? హ్మ్. నా తండ్రైనా, తల్లైనా ఎవరైనా ఆయనే కదా! దేవుడే కదా! అంతే ఆయన దగ్గర నేను అడిగేది అదొకటే. ఏదో ఇదిగో మీరు చెప్పినట్టు ఇలాగా యాక్టివ్‌గా ఇలా ఉండి నలుగురిలో నవ్వుతూ బతికేస్తే చాలు. హ్మ్. ఆయన చూసుకుంటారు. ఆయనకి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో అని ఆయన చుట్టుపోతున్నాడు కదా! అవును. మొన్న ఎవరో అన్నారండి నాకు అది కూడా చాలా బాగా నచ్చింది డైలాగు. గుడికెళ్ళాం. గుడికెళ్తే ఆయన ఎవరికో చెప్తున్నాడు పక్కన వాళ్ళకి. ఏంటి అంటే ఎళ్ళిపోయి ప్రతిదారి దేవుడి దగ్గరికెళ్ళిపోయి దండం పెట్టుకొని దేవుడా నాకు ఇది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి అని అందరూ కోరుకుంటారు. ఎందుకీ పిచ్చి కోరికలు? ఆల్రెడీ ఆయన డిజైన్ చేసేసాడు. మిమ్మల్ని పంపించేటప్పుడు మీ లైఫ్ డిజైన్ చేశాడు. ఆ డిజైన్ ప్రకారం జరుగుతుంది. ఈ పిచ్చి కోరికలు ఎందుకు? దాని బదులు ఎళ్ళిపోయి దేవుడిని చూసుకొని శుభ్రంగా ఒక దండం పెట్టుకొని వచ్చేసేయొచ్చు కదా మీరు అన్నాడు. హ్మ్. నాకది నిజంగా బాగా నచ్చింది. నిజంగా అంతే కదా! ప్రతి లైఫ్‌ని ఆయన డిజైన్ చేసేసాడు ఆల్రెడీ. మనం ఏంటంటే ఇక్కడ కూర్చొని ఇదిగో మీరన్నట్టు 1980కి వెళ్ళిపోవాలనో, లేకపోతే వాళ్ళేదో పిలవలేదనో, వీళ్ళేదో పిలవలేదు ఇయన్నీ ఎందుకు చెప్పండి? హాయిగా ఉన్న జీవితాన్ని సంతోషంగా గడిపేస్తే పోద్ది కదా! హ్మ్. లేని కోరికలెందుకు? లేని దాని గురించి ఎందుకు ఆలోచించాలి? దేవుడి దగ్గరికి వెళ్ళామా, గుడికి వెళ్తే ఆయన్ని అలా చూస్తూ కూర్చొని, అది నిజంగా అది ఓ దండం నిజంగా మంచి పెట్టుకొని. మాట కాదండి ఆయన హ్మ్. చెప్పింది. అంత డిజైన్ చేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోయి, అదిగో నాకు 2 సినిమాలివ్వు, నాకు 4,00,000 ఇవ్వు, లేకపోతే ఇదిగో నా కొడుక్కి పిల్లలివ్వు. నాకు తీరని కోరికలున్నాయి. ఇవన్నీ కూడా అదే తీర్చు. 1980కి వెళ్ళిపోవాలి నేను అని. ఎందుకు? ఎందుకు? హ్మ్. ఆల్రెడీ ఆయన డిజైన్ చేసి పంపించేసాడు కదా! నాకు 'రాజలక్ష్మి'లో 'శంకరాభరణం' లాంటి ఒక సినిమా వస్తది. ఈ అమ్మాయికి జీవితంలో ఈ అమ్మాయికి ఇలా పేరు ప్రతిష్టలు అని డిజైన్స్ పంపించి అలాగే వచ్చింది. ఆ తర్వాత అంతా ఆయనే చూసుకుంటూ ఉన్నాడు. హ్మ్. అది నాకు బాగా నచ్చింది అలా. ఆయన చెప్పిన తర్వాత నేను రిలీజ్ అయిపోయి తర్వాత దేవుడి దగ్గరికెళ్ళినప్పుడు ఆయన చూసుకొని దండం పెట్టుకొని వచ్చేసా. ఏం అడగలేదు ఇంకా ఆయన్ని. ఎందుకు ఇంక అడగటం? అన్నీ ఆయనే ఆయన చూసుకుంటాడు కదా! అన్నీ మనల్ని. తెలుసు కదా ఆయనకి. ఆయన చెప్పింది నా మైండ్‌లో అంత బాగా పడిపోయింది. సో, ప్రవచనాలు ఇవి కూడా వింటుంటారా? తక్కువేనండి. హ్మ్. తక్కువే. భక్తి ఉంది. కాకపోతే అది కూడా భక్తుంది. లేదని మాత్రం చెప్పను. హ్మ్. భక్తి అన్నది బాగా ఉంది. చిన్నప్పటి నుంచి భక్తి. హ్మ్. అది. ఓకే.
సో నేను ఇప్పుడు మిమ్మల్ని డాన్స్ చేయమని కూడా నేను అడగలేనులేండి. ఇంకా నయ్యం పాట పాడమన్నా డాన్స్ ఏమన్నా డైలాగ్ కూడా చెప్పన్నారు ఇందాక. ఆ డైలాగ్ మర్చిపోయాను అన్నాను కాబట్టి బతికిపోయాను. ఉమ్. నిజంగా మర్చిపోయాను. అసలు అసలు సినిమాలో శంకరాభరణంలో dialogues ఏ అదే లేవు. సినిమా ఆ thanks dialogue. అది కూడా మీరు చెప్పలేదు కదా, మీరు చెప్పిన థ్యాంక్స్ కాదు కదా అది కూడా చెప్పేసి నేను ఆల్రెడీ. ఏం బాబు అన్నం తిన్నావా అది ఇది ఒకటి రెండు మాటలు అడుగుతానని చెప్పాను, అది కూడా చెప్పేశాను. భవసాగరాలంటే ఏంటి? భవసాగరాలన్నీ, అంతే ఇంకా. ఏంటి బాబు భవసాగరం పాట పాడుతున్నావు అనేది ఒక డైలాగ్ ఉంది, అది కూడా మీకు చెప్పేస్తాను. ఇంకేం కావాలి? ఇంకంతే, అంతకు మించి ఏం లేదు. ఏమీ లేదు. నా జీవితం తెరిచిన పుస్తకమే. పెద్ద దీంట్లో సీక్రెట్లు కాంట్రవర్సీస్ ఏం లేవు. కాంట్రవర్సీలు ఏమీ లేవు. నేను కాంట్రవర్సీకి వెళ్ళను, ఎవరు నా జోలికి కూడా రారు. ఆ అమ్మాయి ఏదో బతుకుతుంది అని వదిలేశారు పాప. ఎవరు రాకపోతే పాప నన్ను ఎవరు అంత ఇచ్చేది. ఎందుకు అందుకోసం హ్యాపీగా ఉన్నానండి. జీవితం ఇప్పుడు ఎంత నవ్వుతూ మాట్లాడగలుగుతున్నాను, జీవితంలో హ్యాపీగా ఉన్నానంటే ఏ తలకాయ నొప్పులు పెట్టుకోవట్లేదు. ఇలాగే మనకు మీరు వచ్చిన continue వర్క్ను చేయండి. చేసుకుంటూ, ఏదో నా క్యారెక్టర్ ఇచ్చారా నా పాత్రకు నేను న్యాయం చేసుకుంటూ, ఇచ్చే డబ్బులు తీసుకుంటూ నా హ్యాపీగా నా జీవితాన్ని నేను గడిపేస్తున్నాను అంతే. అంతకంటే నాకేమి పెద్ద కాంట్రవర్సీలు వాళ్ళకి ఏదో క్యారెక్టర్స్ వచ్చిన వీళ్ళకి వచ్చి నాకెందుకు రావట్లేదు అని ఆడవను. ఏది నాకు వచ్చే నాకే వస్తాయి కదా. రాజేష్ రావాలనుకున్నాడు రాజేష్నే తీసుకుంటారు. వెతికి మరి ఎక్కడున్నా వెతికి పిలిపిస్తారు. ఏ ఊళ్ళో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పిలిపిస్తారు. అది నాకు నమ్మకం ఉంది. అది సో ఇలాగే కంటిన్యూ చేయండి అమ్మా. ఇంతే ఆనందంగా, సంతోషంగా, ఎనర్జెటిక్గా ఇలాగే ఉండండి, యాక్టివ్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.